క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలపు శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈ నూతన దినం నూతనంగా మరొక శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి ఇది మనకి గొప్ప తరుణం కదా. అనుదినం మన జీవితంలో నూతనంగా జీవించాలి. ఎందుకంటే మన దేవుడు మనల్ని నూతనంగా చేశాడు. సమస్త క్రియలను కూడా ఆయన నూతనంగా చేశాడు కదా. కాబట్టి మనం అనుదినం ఈ రీతిగా ఆలోచించాలి. ఏమన్నా తెలుసా, మనం ఈరోజు దేవునిని మనం ఎలా సంతోషపెట్టగలం, మనం ఏ రీతిగా జీవిస్తే దేవుడు సంతోషపడతాడు. ఎందుకో తెలుసా, మనం ఆయన్ని సంతోషపెట్టడానికే కదా మనం ఇక్కడున్నామని తెస్సలోనికి పత్రికకు పౌలు రాస్తున్నాడు కాదంటారా? నిజమే కదండి. మనం ఆయన్ని సంతోషపెట్టడానికే ఉన్నాం. కానీ మనం చాలాసార్లు మనల్ని ఎలా సంతోషపెట్టుకుందాం, లేదా మన కుటుంబాన్ని ఎలా సంతోషపెడదాం, లేదా మనకి ఇష్టమైన వాళ్ళు కొద్దిమంది ఉంటారు, వారిని ఎలా సంతోషపెడదాం, మనం ప్రతినిత్యం కూడా మన ఆలోచనలన్నీ ఇలాగే తిరుగుతూ ఉంటాయి. అయితే మన ఆ జీవితంలో ప్రాముఖ్యమైంది, శ్రేష్టమైంది ఏదైనా ఉంది అంటే దేవునిని సంతోషపెట్టువారమై ఉండాలి అని పౌలు గారు చక్కని పాఠాన్ని నేర్పిస్తున్నాడు. చాలా సంతోషం. ఈ దినం నేనంటాను, ఈ రీతిగా ఆలోచించండి. నేను ఈ దినం ప్రభుని ఎలా సంతోషపెట్టగలను, నేను ప్రభును సంతోషపెట్టడానికి నేను ఏమేమి చేయాలి, లేదా ప్రభుని దుఃఖపెట్టడానికి నాలో నేనేమేమి చేస్తున్నాను. కాబట్టి ప్రభువును దుఃఖపెట్టే అంశాలు, ప్రభుని దుఃఖపెట్టే సంఘటనలు మన జీవితంలో ఒకవేళ ఏదైనా ఉంటే దానిని పరీక్షించుకొని వాటిని తీసివేసుకొని, ఒకవేళ దాచబడిన అతిక్రమములు ఏవైనా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మనం కనికరం పొందడానికి చక్కని అవకాశం ఉంది. కాబట్టి ఈ దినం దేవుడు సన్నిధిలో మనం ఉండడానికి, దేవుని వాక్యం మనం వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మీ ఆధ్యాత్మిక జీవితాలు ఆరోగ్యంగా ఉండాలని, దేవుడు కోరుకున్న స్థితిలో మన ఆత్మీయ ప్రయాణము సాగాలని నేను మరోసారి వాంఛిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించండి అని మరోసారి మిమ్మల్ని బలపరుస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ ఉదయకాలానికి మనం ఓ చక్కని పాఠాన్ని నేర్చుకుందాం రండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుండి నేను చదువుతున్నాను, గమనించండి. మీరు మీ బైబిల్లో, మీ నోట్బుక్స్లో నేను చెప్పేవి మీరు అండర్లైన్ చేయొచ్చు, నోట్ చేసుకోండి, ముఖ్యమైన అంశాలు రాసుకోండి. ఎందుకంటే మనం ఈ అంశాలు మళ్ళీ ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది. రండి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8 నుండి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, అంటే ఏలియాకి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఇలాగూ దేవుడు చూసారా, ఎలాగూ సెలవిస్తాడో అలాగే చేయాలి. ఏం ఆజ్ఞిస్తాడో అదే చేయాలి. ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికే వెళ్ళాలి. ఏ వ్యక్తిని కలవమన్నాడో ఆ వ్యక్తిని కలవాలి. దేవుడు చెప్పింది చేయాలి. ఎందుకంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా. చూడండి ఇక్కడ ఇలాగూ ఏంటంటే అతని ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. ఏంటంట, ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు ఏలియాని? గమనించండి. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము. ఏ ఊరంట? సారెపతుకి వెళ్ళమన్నాడు. అది ఎక్కడుంది? సీదోను పట్టణ సంబంధమైన సారెపతు, సీదోను పట్టణం, అక్కడికి వెళ్ళమన్నాడు. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. చూసారా, ఇప్పుడు ఏలియాను పోషించటానికంట దేవుడు ఒక విధవరాలికి ఏంటంట ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు. ఏలియాని పోషించటానికి దేవుడు ఒక విధవరాలను ఎన్నుకున్నాడు. ఇంతకుముందు గతంలో దేవుడు కరువులో ఏలియాను పోషించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? కాకులను ఎన్నుకున్నాడు. చూసారా, దేవుని జ్ఞానం ఎంత గొప్పది, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యత ఎంత గంభీరమో కదా. వాటిల్ని మనం అర్థం చేసుకోగలమా? లేదు. శిరస్సు వంచి చేతులు జోడించి, ప్రభువా నీకు నా జీవితాన్ని సమర్పిస్తున్నాను నాయనా అని మనం చెప్పగలగాలి కదా. లోబడే జీవితాలు కావాలి. ఏలియా చూడండి, అదే జ్ఞాపకం చేస్తున్నాను నేను. ఏలియా అయిపోయింది, అక్కడ కేరీతి దగ్గర అతడు ఉండే కాలం అయిపోయింది. కానీ ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఏలియా నీవు ఇక్కడ నుంచిలే. ఎక్కడికి వెళ్తావో తెలుసా? సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను
ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాలికి ఆజ్ఞాపించి తిని అని. నేనంటాను, అసలు ఏలియాకి పరీక్షల మీద పరీక్షలు కదా. మనం ఎవరినైనా నిన్ను పోషించడానికి నేను పంపిస్తున్నాను అని దేవుడు మన కష్టకాలంలో మనకు చెప్తే మనం ఏమనుకుంటాం? ఒక గొప్ప వ్యక్తిని పంపిస్తాడనో, లేదా ఒక ధనవంతుడిని పంపిస్తాడనో, లేదా అన్ని వనరులు సమృద్ధిగా ఉన్న వ్యక్తిని పంపిస్తాడనో, లేదా లోకంలో ఘనత వహించిన వ్యక్తిని పంపిస్తాడనో అని అనుకుంటాం. కానీ నీవు నేను అనుకున్నట్టు దేవుని యొక్క ఆలోచన ఎన్నడూ కూడా ఉండదు. గమనించారా? ఎన్నడూ ఉండదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచించండి. ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం కూర్చొని పాఠాలు నేర్చుకుంటున్నాం కదా. ఇది చాలా తీక్షణమైన సమయం, మనకి కనువిప్పు కలిగే సమయం, మన జీవితాన్ని పరిశోధించుకునే సమయం. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నామో మనం పరీక్షించుకోవడమే కాదు, కానీ దేవుని స్వరాన్ని వింటున్నాం. ఏలియా దేవుని స్వరాన్ని వింటున్నాడు. ఏలియాతో అంటున్నాడు, లే ఏలియా, నీవు ఎక్కడికి వెళ్ళాలంటే సీదోను పట్టణ సంబంధమైన సారెపత్తను ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాలకు ఆజ్ఞాపించి తిని. ఇదేంటి ప్రభువా? ఇప్పుడేమో కాకుల ద్వారా అయింది, ఇప్పుడేమో విధవరాలంతా మనకు తెలుసు కదా. విధవరాలు పెద్దామా, పేదరాలు, భర్త లేనామా, ఏ ఆస్తి ఏ బంధకాలు లేనామా కదా. కాబట్టి ఆమె జీవితాంతం పేదరాలుగా బ్రతకాల్సిందే, ఎందుకంటే విధవరాలకు ఏ దిక్కు లేదు. కానీ ఆ విధవరాలను ఎన్నుకున్నాడంట. అదే కదా పౌలు గారు కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో రాస్తాడు. ఆయన ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండా ఉండునట్లుగా ఆయన బలహీనులను బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఆయన ఎన్నిక లేని వారిని, లోకంలో తృణీకరించబడిన వారిని, బలహీనులను నీచులను ఆయన ఎన్నుకున్నాడు. ఇది దేవుని ఎన్నిక. చూసారా దేవుని ఎన్నిక ఎంత గొప్పగా ఉందో. ఈ దినాన వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా దేవుని ఎన్నిక అద్భుతం. దేవుడు ఆయన సెలక్షన్ ప్రాసెస్ అద్భుతం. కానీ ఏలియాకి ఏమాత్రం సంశయాలు లేవు, ఏమాత్రం అనుమానాలు లేవు. ప్రభువా ఇదేంటి అని అన్నడు కూడా ఏమాత్రం ప్రశ్నించని ఏలియా యొక్క విశ్వాసం. గమనించారా? ఏలియా నువ్వు వెళ్ళవయ్యా, నిన్ను పోషించడానికి సారెపత్త నూరులో ఒక విధవరాలు ఉంది, నిన్ను పోషించడానికి. ప్రభువా నన్న విధవరాల పోషించటం, ఆ విధవరాలకే అసలు ఆసరా ఎవరు లేరు, ఆ విధవరాలంటేనే పేదరాలు, విధవరాలు అంటేనే ఏమాత్రం ఆస్తిపాస్తులు లేనేమా, ఈ కరువు కాలంలో నన్ను పోషించటమా అన్నాడా? అన్నాడు. ఎందుకో తెలుసా? ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో యెహోవా జీవముతోడు దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం ఏలియాకుంది. కాబట్టి ఏలియా వ్యక్తిగత జీవితంలో దేవుని మీద విశ్వాసం ఉంచినవాడు, దేవునిని ప్రశ్నించాలని వాడు, దేవుని మీద సంపూర్తిగా ఆనుకున్నవాడు ఏలియా. అద్భుతం. ఇక్కడ గమనించండి ఏంటంట, ఇక్కడ వెళ్ళు సారెపత్తును ఊరికెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషించడానికి విధవరాలకి ఆజ్ఞాపించి తిని అన్నాడు. ఒక విధవరాలకు నేను సెలవిచ్చి తిని అన్నాడు. సెలవు ఇచ్చేశాను, నీకోసం ఒక విధవరాలను సిద్ధం చేశాను అన్నాడు. 10వ వచనం, అందుకు అతడు లేచి సారెపత్తుకు పోయి దేవుడు చెప్పిన సారెపత్తుకు వెళ్ళాడు. ఎంత విశ్వాసం! ఏ విషయంలో కూడా ఏలియా దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఎందుకో తెలుసా? అంత నమ్మకం. నిజమే, విశ్వాసం ఉన్న చోట దేవుడు కార్యం చేయకుండా ఉంటాడా? నమ్మిక ఉన్న చోట దేవుడు ఆ నమ్మికను గణపరచకుండా ఉంటాడా? ఏలియా చూడండి, దేవుడు చెప్పిన ఆ లేవడంలోనే విశ్వాసం ఉంది. చాలాసార్లు నువ్వు ఉన్న చోటనే ఉంటావు, దేవుడు కార్యం చేయడానికి నువ్వు లే అంటే ఎందుకు లేవవు? నేను ఇక్కడే ఉంటానంటే ఎలా తెలుసా? నువ్వు లేవాల్సిందే. నువ్వు లేచి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళు, దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. దేవుడు చెప్పిన తావుకి మనం వెళ్తే దేవుడు ఎన్నో పాఠాలు మనకి నేర్పిస్తాడు. గమనిస్తున్నారా? ఈ వాక్యంలో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఏలియా లేచి సారెపత్తును ఊరికి వెళ్ళాడు. వెళ్ళెను. ఎందుకులే ప్రభువా నేను ఇక్కడే ఉంటాను అన్నాడా? ఇదే ఆహారమే బాగుందిలే ప్రభువా, కాకులు బాగానే తెస్తున్నాయి, ఇక్కడే ఉంటాను అన్నాడా? అనలేదు. అవును, దేవుడు ఏ సమయంలో మనల్ని ఎక్కడ ఉంచాలో, ఏ సమయంలో మన జీవితంలోకి ఎవరిని ప్రవేశించాలో, ఏ సమయంలో ఎవరి ద్వారా మన జీవితంలో పని జరిగించాలో, ఏ సమయంలో ఎవరి ద్వారా మనల్ని పరిచయస్తులుగా మన జీవితంలోకి అనుమతించాలో హీ నోస్. దేవుని తెలుసండి. ఆయనకి తెలియకుండా ఏది జరగదు మన జీవితంలో, ఏది కూడా యాదృచ్ఛికంగా జరగదు. ఇట్స్ ఎ డివైన్ ప్లాన్. ఆలోచించండి. ఈ సమయం మన జీవితంలో ఎంతగానో ప్రాముఖ్యమైన సమయం. ఎందుకంటే ఈ ఒక్క వాక్యమును మనం అర్థం చేసుకోవడం ద్వారా కలత చెందే పరిస్థితులు ఏదైనా ఉంటే,
దుఃఖపడే పరిస్థితులు ఏదైనా ఉంటే, భవిష్యత్తు అంధకారముగా కనిపిస్తున్న, నిరాశ నిస్పృహల్లో లోనైన వ్యక్తులుగా మీరు ఎవరైనా ఉంటే, నేనంటాను ఇక ఈ దినం, ఈ ఉదయకాలంతో ముగింపు. ఇంకా ఎందుకో తెలుసా, ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకొని, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నీ జీవితాన్ని నువ్వు మలుచుకోగలిగితే జీవితంలో ఎప్పుడు కూడా తడబాటు ఉండదు. అయితే ఈ వాక్యములో ఈ దేవుడు తన వాక్యము ద్వారా ఏలియాకి, సారెపతు విధవరాలకి ఏ రీతిగా వాక్య తన విశ్వాస పాఠాలు నేర్పాడో, ఏ రీతిగా వారు వినయం చూపించారో, విధేయత చూపించారో, ఆ రీతిగా నీవు నేను చేయగలిగితే మనం అడుగంటే పరిస్థితులు ఏవి కూడా ఉండవు. గమనించండి, ఇక్కడ లేచి సారెపతుకు పోయి పట్టణపు గౌని యుద్ధకు రాగా వచ్చేశాడు. ఆ ఊరికి దగ్గరగా వచ్చాడు. పట్టణపు గౌని యుద్ధకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి, ఒక విధవరాలు కట్టెలు ఏరుచుండగా ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తెమ్మని వేడుకొనెను. ఏంటంట, త్రాగడానికి నీళ్లు తెమ్మన్నాడు. ఎందుకు? ఏలియా ఆమె కాదా? ఇప్పుడు ఆ ఊరు శివారుల్లో, ఆ ఊరు పొలిమేరల్లో, ఊరు బయట ఇద్దరే ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఏలియా వచ్చాడు, ఆమె కట్టెలు ఏరుకోవడానికి ఊరు బయటకు వచ్చింది. ఏలియా ఆమెను చూశాడు, ఆత్మ వివేచన కలిగిన వాడు కదా, ఆమె కాదా? ముందు ఇలా అందాం, నీరు తీసుకురా అన్నాడు. అంటే ఆమె నీరు తీసుకురావడానికి వెళ్తే ఆమె, ఒకవేళ నీరు తాను అందనుకోండి, ఆమె కాదు, ఇదే కదా. మరి బావి యొద్ద అబ్రహాము ఏకైక కుమారుడైన ఇస్సాకుకి వధువును వెతికే క్రమంలో ఒక బావి దగ్గరకు వచ్చాడు. ఇంటి పెద్ద దాసుడు ఎలియాజరు ఒంటెల్లో మోకరించి ప్రార్థన చేస్తాడు. ఏమని? ప్రభువా, అదిగో ఆడబిడ్డలు చాలామంది వస్తున్నారు, నేను ఒక బిడ్డను అడుగుతా, ఒక ఆడపిల్లను అడుగుతా, అమ్మ నేను త్రాగునట్లుగా కడవ వంచమని. ఏ బిడ్డ అయితే నాకు కడవ వంచి నాకు నీరిచ్చి నీ ఒంటెలకు కూడా నీళ్లు నేను చేది పోస్తాను అని ఎవరైతే చెప్తారో వారే ఇస్సాకుకి భార్య అని ప్రార్థనలో మోకరించాడు కదా. ఇక్కడ ఏలియా కూడా ఆమెను చూసి ఈమె కాదా చూద్దాం, ఆమెను నీరు తెమ్మన్నాడు తాగడానికి. ఆమె నీరు తేవడానికి వెళ్తుండగా ఏలియా ఆమెతో చూడండి ఏమంటున్నాడు చూడండి. ఆమె నీళ్లు తేబోచుండగా అతను ఆమెను మరలా పిలిచి ఆగమన్నాడు. మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఏమన్నాడు? రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని. చూసారా? అందుకామె, అండర్లైన్ చేయండి, నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, చూడండి, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డలో కొంచెం నూనెయు నా వద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డను సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పొలలు ఏరుటకే వచ్చి తిని. ఆమంటది, అయా, నా ఇంట్లో తొట్టెలో పట్టెడు పిండి, కొంచెం నూనె, ఇవి మాత్రమే ఉన్నది, కానీ ఇంకా ఏది లేదు. ఇక్కడ చూడండి ఆమె ఏమంటుందో, ఉన్నవే కానీ చూడండి అప్పం ఒకటైనను లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును చేసుకొనవలనని కొన్ని పొలలు ఏరుటకై వచ్చి తిమి. 12వ వచనం చూడండి. అందుకామె, నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు. ఏమంటుంది? ఏలియా, అప్పం ఒకటి తీసుకొనిరా, నీ చేతితో అప్పము ఒకటి తీసుకొనిరా అంటే ఆమంటుంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు అంది. గమనించండి, ఈ వాక్యం అండర్లైన్ చేయండి ఆ మాట, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. ఇంతకీ ఏలియా నేను యెహోవా దేవుని ప్రవక్తనని చెప్పాడా? చెప్పలేదు. నేను దేవుడు పంపిస్తే వచ్చానని చెప్పాడా? చెప్పలేదు. నీవు సారెపత్తు విధవరాలువి, నేను కేరీతి దగ్గర ఉన్నాను, ఆ వాగు ఎండిపోయింది, మళ్ళీ దేవుడు నన్ను నీ దగ్గరికి రమ్మన్నాడు అని ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. మరి ఆమె ఏలియాను చూచి ఎలా గుర్తించింది? నీ దేవుడు యెహోవా అని, నీ దేవుడైన యెహోవా జీవము తోడని ఆమె ఎలా చెప్పగలిగిందంటారు? ఆలోచించండి. అంటే దీనిని బట్టి ఆలోచించండి, ఈమె కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆమె ఏలియాను ఇట్టే గుర్తుపట్టింది. ఇదే ఆత్మ వివేచన అంటే. చూసారా, దేవుని బిడ్డలకి ఎలాంటి ఆత్మ వివేచన, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఎలాంటి జ్ఞానం దేవుడిస్తాడో చూడండి. కీర్తనకారుడు రాస్తున్నాడు, 119వ కీర్తన 98, 99, 100 వచనాలలో అంటాడు, నేను నీ ఆజ్ఞలను లక్ష్య పెడుతున్నాను, నీ వాక్యమును నేను నా హృదయంలో ఉంచుకున్నాను, నీ వాక్యము నేను అస్సలు అశ్రద్ధ చేయను, నీ వాక్యమే నాకు ఆధారం, అందుకే నా శత్రువులను మించిన జ్ఞానం అంటాడు, నా అధ్యాపకులను మించిన జ్ఞానం, వృద్ధులను మించిన జ్ఞానం. ఇదే వివేచన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
జ్ఞానమునకు మూలం కదా. చూసారా, ఏలియాను ఇట్టే గుర్తుపట్టింది, అమ్మో ఈయన ప్రవక్త, దేవుడైన యెహోవా ప్రవక్త. అందుకే వెనక ముందు ఆలోచించకుండా నీవు దేవుని ప్రవక్తవా అని అడగలేదు. ఏమంటది, నీ దేవుడైన యెహోవా జీవముతోడు. ఎలా గుర్తుపట్టిందో చూడండి. కాబట్టి ఏమంటది, అయ్యా తొట్టెలో పట్టెడు పిండి కొంచెం నూనె ఉన్నాయి తప్ప ఇంతకు మించి ఏది కూడా లేదు. మేము చావక మునుపు, అండర్లైన్, మేము చావక మునుపు అవి నాకును నా బిడ్డకు చేసుకోవాలి చివరి భోజనం. మేము చావక మునుపు ఆమంట, చూసారా, మేము చావక మునుపు. ఇది నా వాక్యం వింటున్న మన జీవితాల్లో. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు తెలుసుకోవాల్సిన 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవముతోడు, తొట్టెలో పట్టెడు పిండి, బుడ్డెలో కొంచెము నూనె నా వద్ద ఉన్నవే. కానీ అండర్లైన్, ఏమున్నాయి ఆమె దగ్గర? తొట్టెలో పట్టెడు పిండి, బుడ్డెలో కొంచెము నూనె ఉన్నవే. కానీ ఇవే ఇంకా అంటే ఆశలు అడుగంటిపోతున్నాయి. తన దగ్గర ఉన్న వనరులు తరిగిపోయాయి. ఇంకా ఆశ ఏది లేదు, ఇంకా నిరీక్షణ ఏది లేదు, భవిష్యత్ అంతా అంధకారం. అంటే ఇంకా ఆమంటది, మేము చావక మునుపు, అండర్లైన్, అంటే ఇంకా ఆమెకి ఏం కనిపిస్తుంది? మరణమే కనిపిస్తుంది కదా. ఇది నా వాక్యం వింటుంది నీ జీవితంలో. ఈ రీతిగా పరిస్థితులు ఉన్నాయా? పరిస్థితులు, ఇటువంటి పరిస్థితుల్లో నీ జీవితం పెనవేసుకుపోయిందా? నీ ఆశలు అడుగంటిపోయాయా? ఇక ఈ పరిస్థితుల్లో నుండి బయటికి రాలేను అనుకున్నావా కదా? ఇంకింతే నా జీవితం అనుకున్నావా? మరణం తప్ప ఇంకా నాకు ఆధారం ఏముంది? మరణించవలసిందే కదా. ఈ పరిస్థితుల్లో నుండి నేను బయటికి రాలేను, ఆశలు అడుగంటిపోతున్నాయి అని అనుకున్నావా? లేదు లేదు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆమెను ఎరిగిన దేవుడు, అందుకే కదా ఏలియాను పంపించాడు దేవుడు. ఈ దినాన నీ జీవితంలో కూడా ఎవరో ఒక ఏలియా వస్తాడు. ఎందుకో తెలుసా? ఆలోచించు. ఏలియా నీ జీవితంలోకి ఎందుకు వస్తాడో తెలుసా? నీకు సమృద్ధిని కలగజేయడానికి. ఎందుకు వస్తాడో తెలుసా? మరణమును జీవముగా మార్చడానికి. ఎందుకు వస్తాడో తెలుసా? ఆశలు అడుగంటిన నీ స్థితిలో తిరిగి పునరుద్ధరించి నీ జీవితాన్ని ఉన్నతమైన స్థలానికి తీసుకుని వెళ్ళి అనేక మందికి చేయూతనిచ్చే వ్యక్తిగా చేయడానికి దేవుడు నీ జీవితంలో ఒక ఏలియాను పంపిస్తాడు. ఆలోచించండి. ఇక్కడ ఈమె జీవితంలో ఆయన దైవ సేవకుడిని గుర్తుపట్టింది. అంత మాత్రమే కాదు, నీవు నీ దేవుడైన యెహోవా జీవముతోడు అని అంటుంది. ఇంతకీ ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు, కానీ దేవుడు కార్యం చేసేస్తున్నాడు. నిజమే, మనం రాత్రంతా కూడా ఏడ్చావు, రాత్రంతా దుఃఖపడ్డావు, రాత్రంతా కలవరపడ్డావు, నిద్రలేని సమయం గడిపావు. కానీ ఎవరు ఈ పరిస్థితులు, నా పరిస్థితులు ఎవరు అర్థం చేసుకుంటారో? లోకమంతా నిద్రిస్తున్న వేళ నీకు నిద్ర లేదు కదా. అవును, నీకు నిద్ర లేదు. నీకు నిద్ర లేదన్న సంగతి నిద్ర లేకుండా నిన్ను కాపాడే దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? ఆలోచించడం. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు, హృదయాలను పరిశోధించి తెలుసుకోగలిగిన దేవుడు. ఈ జీవితంలో ఆయన ఒక అద్భుతమైన ప్రణాళికను ఆయన రచించాడు. దానిని నీ జీవితంలో అమలు చేస్తాడు. నమ్ముతున్నారా? వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారా? ఆలోచించండి. ఏలియాని అంటుంది, నీ దేవుడనే యెహోవా జీవముతోడు. అంటే ఏలియా దేవుని సేవకుడని గుర్తించిందంటే ఈమె కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆ విధవరాలు ఈమె. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చూడండి, ఏమంటుంది, అయ్యా చివరి భోజనం నేను నా బిడ్డ అవంటది చావక మునుపు. మేము చావక మునుపు అంటే ఈ భోజనం చేసిన తర్వాత ఇంకా మాకు ఆహారం లేదు కాబట్టి మేము కరువులో చనిపోతాము. మేము చావక మునుపు అంటుంది. చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకొని కొన్ని పొలాల ఏరుటకై వచ్చి తిని ఈ విషయం చెప్పినా కదా. అప్పుడు చూడండి, అప్పుడు ఏలియా ఏమన్నాడు చూడండి, ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, దేవుని నుండి వస్తున్న వాగ్దానం, భయపడవద్దు. నీ తరిగిపోయిన వనరులు చూసి భయపడవద్దు, అడుగంటిన నీ ఆశలు చూసి భయపడవద్దు, మరణము కనిపిస్తున్న నీ జీవిత ప్రయాణం నీ భయపడవద్దు కదా. తొట్టెలో పట్టెడు పిండి కొంచెం నూనె ఉన్నదని ఇక చివరి భోజనం అంటున్నావే, నువ్వు భయపడవద్దు, చివరి భోజనం కాదు అని నువ్వు అనుకున్నావు. దేవుడు అన్నాడా? ఆలోచన. చివరి భోజనం కానే కాదు అంటున్నాడు. భయపడవద్దు. పరిస్థితులను చూస్తున్నావు, భయపడవద్దు. నీ వనరులు చూస్తున్నావు, భయపడవద్దు. ఆశలు అడుగంటిన స్థితిని చూస్తున్నావు, భయపడవద్దు. నువ్వు చూడాల్సిందంటే తెలుసా? దేవుని చూడు, దేవుని చూడు కదా. దేవుని వైపు దృష్టి మరల్చు, భయపడవద్దు అని అంటున్నాడు. అయితే భయపడవద్దు అని చెప్తూ అంటున్నాడు, నీవు పోయి చెప్పినట్లు చేయము. నేను చెప్పినట్టు చెయ్యి, నేనేం చెప్తాను అది చెయ్యి కదా. ఈ దినాన ఏం చేయాలో అర్థం కాలేదు కదా. పరిస్థితులు చూస్తే నిరాశ, పరిస్థితులు చూస్తే నిస్పృహ, పరిస్థితులను చూస్తే భయం, పరిస్థితులను చూస్తే మరణ భయం, అంధకారం. ఏం చేయాలో కారు చీకట్లు కమ్ముకున్న వేళ
నేను చెప్పినట్టు చేయి అంటున్నాడు ఏలియా. దేవుని వాక్యం దేవుడిదే అంటాడు, నేను చెప్పినట్టు చేయి. మరియా కానా పెళ్లి విందులో ఆయన చెప్పినట్టు చేయండి. ఈరోజు నీ జీవితం మారాలి అంటే, నీ బ్రతుకు మారాలంటే, ఆశలు అడుగంటిన స్థితిలో తిరిగి పునరుద్ధరించబడి నీ జీవితం కట్టబడాలి అంటే, ఉన్నతమైన శిఖరాల మీద ఎక్కాలి అంటే, దావీదులాగా ఎక్కలేనంత శిఖరమును నన్ను ఎక్కించు ప్రభువా అని నువ్వు చెప్పగలగాలి అంటే, ఏలియా అంటున్నాడు భయపడవద్దు, నేను చెప్పినట్లు చేయడానికి భయపడవద్దు, వెను తిరగవద్దు, నిరాశపడదు, చెప్పినట్లు చేయి అంటాడు. అయితే భయపడవద్దు, అండర్లైన్ చేసుకోండి, భయపడవద్దు. అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి, చిన్న అప్పం పెద్దది కూడా వద్దు, ఏంటంటే చిన్నది ఉన్నదానిలోనే, చూసారా, పెద్దది అనలేదు, సొగం అనలేదు, చిన్నది ఉన్న దానిలో చిన్నది మొదట, అండర్లైన్, మొదట. ఇప్పటిదాకా జీవితంలో దేవునికి మొదట అనేది లేదు, ఇప్పుడు మొదట పెట్టుకో. మీకు ఒక సూత్రం చెప్తాను. దేవుడు మన జీవితంలో మొదటివాడిగా ఉండగలిగితే, మొదటివాడిగా ఉంటే జీవితంలో అన్నీ వాటి క్రమంలో ఉంటాయి. అగైన్, దేవుడు మన జీవితంలో మొదటివాడిగా ఉంటే మన జీవితంలో అన్నీ కూడా వాటి క్రమంలో ఉంటాయి. దేవుడు మన జీవితంలో మొదటి స్థానంలో లేకపోతే మన జీవితంలో క్రమము ఉండదు, అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇది నాన్న ఎందుకు ఇన్ని భంగపాట్లు, ఎందుకు ఇన్ని కలవరాలు, ఎందుకు నిరాశ, ఎందుకు ఈ నిస్పృహ? ఆలోచించండి. లోకం ఎంత భయానకంగా ఉందో చూడండి. లోకానికి నిరీక్షణ లేదు, లోకం భద్రంగా ఉండడానికి ఒక హేతు లేదు, ఇటువంటి వాక్యము లేదు, ఇటువంటి వాక్యము యొద్దకు వారు రావడం లేదు. ఇదిగో నిరీక్షణ ఇచ్చే వాక్యం, జీవితాన్ని కట్టే వాక్యం, జీవితాన్ని పునరుద్ధరించే వాక్యం, అర్థం కాని పరిస్థితుల మధ్య దారి చూపించే వాక్యం. భయపడవద్దు. ఏలియా అంటున్నాడు విధవరాలతో. అబ్బా, ఈ మాట ఎవరు అనగలరు చెప్పండి? అరణ్యములో ఆమె బయట, ఊరు బయట ఎంత నిరాశ, నిస్పృహల్లో చివరి భోజనం ఉన్న ఆమెకు, ఆశలు అడుగంటిన స్థితిలో ఉన్న ఆమెకు ఒక స్వరం వినిపిస్తుంది, అమ్మా భయపడవద్దు, నేను చెప్పినట్టు చేయి. మొదట ఒక చిన్న అప్పము నా ఎద్దుకు తీసుకొని రమ్మని, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు రొట్టెలు చేసుకో అన్నాడు. నీకు నీ బిడ్డకి అప్పములు చేసుకొని రా. చూడండి 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు. ఎప్పటిదాకా? వర్షము కురిపించు వరకు, చాలినంత వర్షము కురిపించు వరకు. ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని. నేను ఎవరంట? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆమె అంటుంది, నీ దేవుడని యెహోవా జీవముతోడు. ఆ దేవుడే చెప్తున్నాడు, యెహోవా జీవముతోడు అన్నావే, ఆ దేవుడు సెలవిచ్చుచున్నాడు. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో పిండి అయిపోదు, నూనె ఆ బుడ్డిలో నూనె తరిగిపోదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ దేవుడని, చూడండి, దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడని. అంతటా అబ్బా ఆమె వెళ్ళి, అండర్లైన్, అక్కడేమో ఏలియా లేచి వెళ్ళాడు, ఇక్కడేమో గమనించారా, అక్కడేమో దేవుడు చెప్పినట్టు ఏలియా లేచి కేరీతు దగ్గర నుండి సారేపత్తుకు లేచి వెళ్ళెను. ఇక్కడేమో ఏలియా చెప్పిన మాటను స్వీకరించి విశ్వాసంతో లేచి, చూసారా, లేచి, అద్భుతమైన మాట. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున, అండర్లైన్, వెళ్ళి లోబడింది, లేచింది. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, ఏలియా చెప్పిన మాట చొప్పున. నో అందనుకో, నేను చేయలేనందనుకో, చివరి భోజనం అందనుకో, మాకే చాలదో, నీకు కొంచెం మేమెక్కడిస్తాము అందనుకోండి. ఇటువంటి పరిస్థితికి నోచుకునేది కాదామా? నేనంటాను, ఎంత విశ్వాసం ఉంది ఆమెకు కూడా, ఎంత భక్తి ఉంది, ప్రవక్త చెప్పిన మాట మీద ఎంత ఆనుకుంది, ఎంతగా నమ్మిందో కదా. ఇంకా ఆమె తొట్టెలో ఉన్న పిండిని చూడలేదు, బుడ్డిలో ఉన్న నూనెను చూడలేదు, దేవుణ్ణి చూస్తుంది. ఇదండి కావాలి. దేవుని చూచి లేచి ఏం చేసిందో చూడండి. ఏలియా చెప్పినట్టు మాట చొప్పున అతడు, చూసారా, మాట చొప్పున ఆమె ఏం చేసిందంట, సెలవిచ్చింది. అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట చొప్పున చేయగా, అండర్లైన్, ఏలియా చెప్పిన మాట చొప్పున చెప్పిన మాట చొప్పున, అండర్లైన్, చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును, చూడండి, మాట చొప్పున అతడును ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి. ఇక్కడ చూడండి ఆశ్చర్యం. ఆమె ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, ఏలియా ఆమె ఇంటి వారు. అసలు ఇంతకుముందు ఆ ఇంట్లో ఉంది ఎవరో? ఇద్దరే.
ఆమె కొడుకు. ఇప్పుడు ఏలియా చెప్పిన మాట చొప్పున ఏం చేసింది? మొదట అప్పమును ఏలియాకు తీసుకెళ్ళింది. ఏమైందో తెలుసా? ఈ ఇంటిలో అద్భుతం చేశాడు దేవుడు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఇక్కడ గమనించండి, దేవుడు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుడు అధికారము కిందకు వచ్చింది ఆ ఇల్లు కదా. అంటే దేవుడు మొదటి స్థానంలో ఉంటే ఆ ఇంట్లో అన్ని కూడా వాటి క్రమంలో ఉంటాయని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఆమె ఏలియాకు ఆహారం తీసుకుని వెళ్ళింది. ఆమె ఇంటిలో పిండి తరిగిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఏలియా ఇంటికి వచ్చాడు, ఏలియాకు ఆతిథ్యం ఇచ్చింది. అంత మాత్రమే కాదు, ఆ ఊరిలో తనింటి వారు ఎవరైతే భోజనం లేకుండా ఉన్నారో, కరువు కాలంలో ఆహారము లేకుండా ఉన్నారో వారందరికీ ఆహారం పెట్టే తల్లి అయిందామా. ఏలియా, ఆమె కుమారుడు ఇద్దరే చివరి భోజనం తిని చచ్చిపోవాలి అనుకుంటున్న ఆమె ఇల్లు ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా, అది కాక ఎవరికి? అగ్ని వంటి ప్రవక్త అయిన ఏలియాకి ఆతిథ్యం ఇచ్చిన ఇల్లుగా. అంత మాత్రమే కాదు, పేదరాలుగా ఉన్న ఆమె ఇల్లు కరువు కాలంలో పోషించే ఇల్లుగా దేవుడు చేశాడు. ఎందుకో తెలుసా? తన వనరులు చూసి భయపడలేదు ఏలియా. చెప్పిన మాట చొప్పున చేయడానికి ఆమె ఇష్టపడింది. అంతమంది భోజనము చేయొచ్చు వచ్చిరి. 16వ వచనం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం. ఎవరు సెలవిచ్చారు? దేవుడు యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదనేనో. ఎంత మంచి మాట ఇది! ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన విషయాలు. నా మాటలు అర్థమవుతున్నాయి కదా. కాబట్టి ఇక్కడ ఏలియా యొక్క జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఇక్కడ గమనించండి. ఏలియా దాదాపు 1 సంవత్సర కాలం పాటు ఎక్కడున్నాడు? కేరీతి వాగు దగ్గర ఉన్నాడు ఏలియా కదా. కేరీతి వాగు దగ్గర 1 సంవత్సర కాలం పాటు ఈ కరువు కాలంలో పోషించడానికి దేవుడు ఆ ఏలియాకి కాకుల ద్వారా ఆహారం పంపించాడు కదా. కాకుల ద్వారా ఆహారం 1 సంవత్సర కాలం అయింది. అయితే ఉదయము సాయంత్రం కాకుల ఆహారం తీసుకొస్తున్నాయి. దీని గురించి మనం ధ్యానం చేశాం. అయితే ఏం జరిగిందో చూడండి. దేవుడు 17వ అధ్యాయంలో మనం గమనించవలసిన అక్కడ కాకులము ఉదయమును 6వ వచనం, రొట్టెల మాంసం అస్తమయముందు రొట్టెల మాంసం అతను ఎదుగు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు తాగుచుండెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. అండర్లైన్ చేయండి. ఏంటంట? 1 సంవత్సర కాలం పాటు ఏలియా ఆ వాగు నీరు తాగుతూ ఉన్నాడు. ఇప్పుడేంటంట? ఆ కాకులు ఉదయము సాయంత్రం ఏలియాకి ఆహారాన్ని తీసుకొస్తున్నాయి కదా. కొద్ది కాలం 1 సంవత్సర కాలం అయిపోయింది, వాగు నీరు ఎండిపోయింది. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఏంటంట? ఏలియా ఆ వాగు దగ్గరే కదా ఉండమన్నాడు. ఎవరు ఉండమన్నారు? దేవుడు ఉండమన్నాడు. నీవు ఆ వాగు నీరు తాగు, ఉదయకాలం సాయంకాలం నేను కాకోలానికి ఆ ఆజ్ఞ ఇచ్చాను. ఏలియా నీకు ఆహారం తీసుకొస్తాయి, నువ్వు ఆ వాగు దగ్గరే దాగి ఉండన్నాడు కదా. ఇప్పుడు ఆ వాగు నీరు ఎండిపోతే ఏలియా ఏ నీళ్లు తాగాలి? నీళ్లు తాగకుండా మనిషి బ్రతకగలడా? ఇప్పుడు ఏలియా బ్రతికుండడానికి ఆ వాగు నీరే కదా కారణం. అసలు అక్కడ ఉన్నమన్నది చెప్పింది ఎవరండి? దేవుడే కదా. ఏలియా సొంతగా ఏం వెళ్ళలేదు కదా, దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళాడు కదా. మరి అటువంటిది వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోతే నిజంగా ఏలియాకి ఏమనిపించడదో ఆలోచించండి. ఇదేంటి వాగు ఎండిపోతుంది? ఇప్పుడు చూడండి, వాగు ఒక్కసారే ఎండిపోలేదు, క్రమక్రమంగా ఎండిపోతుంది వాగు. దాని యొక్క మట్టము కిందకి దిగిపోతూ ఉంది. ఒకేసారి దిగిపోలా, క్రమక్రమంగా వాగు ఇంకిపోతున్నప్పుడు ఏలియా దేవుణ్ణి ఏమన్నా అడిగాడా? ప్రభువా, వాగు ఎండిపోతుంది, క్రమంగా దాని స్థాయి తగ్గిపోతుంది, నేను ఏ నీళ్లు తాగాలి అన్నాడా? అనలేదు. ఎందుకో తెలుసా? వాగు ఎండిపోతుంది అన్న సంగతి దేవుని కనులకు మరుగై ఉందా? ఆలోచించండి. అక్కడికి వెళ్ళి దాగి ఉండమన్నది దేవుడు, ఆ నీరు తాగి ఉండమన్నది దేవుడు, కాకుల ద్వారా ఆహారం పంపిస్తానని ఏలియాకి చెప్పింది దేవుడు. ఇప్పుడు ఆ వాగు ఎండిపోతే ఏలియాకి ఎందుకు కలవరం? అక్కడ ఆ వాగు ఎండిపోతుందన్న సంగతి దేవుడికి తెలియదా? ఆయన కంటికి కనిపించని స్పష్టము ఏదైనా ఉందా? ఉండదు. ఈరోజు మనం కూడా ఆలోచించండి, మన జీవితంలో కూడా ఇటువంటి కలవరాలు దేవుడికి తెలియదా? నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలో నేనంటాను, నీ వాగు ఎండిపోయిందా? ఈరోజు నీకున్న పరిస్థితులన్న వాగు, నీకున్న సంతోషం, నీకున్న ఆనందం అన్న వాగులు, లేదా నీకున్న సమృద్ధి అన్న వాగు ఎండిపోయిందా? నీకున్న ఆరోగ్యం ఎండిపోయిందా?
నీకున్న పరిస్థితులు ఎండిపోయాయా? నీకున్న ఆశలు ఎండిపోయాయా? నీకున్న స్థితిగతులు ఎండిపోయాయా? ఒకానప్పుడు నీకున్న నిరీక్షణ నేటి దినం ఎండిపోయిందా? ఆలోచించండి. ఎండిపోయిన నీ జీవితాన్ని దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక చోట మన పరిస్థితులు ఎండిపోతున్నాయి అంటే దేవుడు మరొక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు అనమాట. అంటే చూడండి, ఏలియా దేవునికి మొరపెట్టలేదు. ప్రభువా ఏంటి నాయనా ఈ వాగు ఎండిపోతుంది, ఈ వాగు ఎండిపోతే నేనే నీళ్లు తాగాలి అని ఏలియా దేవుణ్ణి అడగలేదు. అంటే వాగు ఎండిపోతుందంటే ఏలియాను ఆ స్థలం నుండి మరొక స్థలంలోనికి అక్కడ నేర్పించిన పాఠాలు ముగిశాయి. వాగు ఎండిపోయింది అంటే ఏలియా మరొక స్థావులోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ఏలియా మరొక స్థలానికి వెళ్ళి దేవుడు నేర్పించే పాఠాలు నేర్చుకోవాలి. మన జీవితాల్లో కూడా అంతే. వాగు ఎండిపోయింది అంటే దేవుడు పాఠాలు నేర్పిస్తున్నాడు. వాగు ఎండిపోయింది నీ జీవితంలో, వాగు ఎండిపోయిన అనుభవంలోనికి నువ్వు ఉన్నావంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు శ్రేష్టమైన స్థలానికి, శ్రేష్టమైన పాఠాలు, శ్రేష్టమైన భక్తి జీవితాన్ని నీకు నేర్పడానికి మరొక తావుకు దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. అంత మాత్రం చేత వాగు ఎండిపోతే దేవుడు నిన్ను పట్టించుకోవడం లేదని, వాగు ఎండిపోతే నీ అంతటి నీవే ఒక నిర్ణయం తీసుకొని మరొక స్థలంలోకి వెళ్ళిపోవడం అన్న సాహసాన్ని నీ జీవితంలో ఎన్నడూ చేయవద్దు. ఎందుకు తెలుసా? ఏలియా అలా చేయలేదు. దేవుడు తిరిగి మాట్లాడే వరకు. ఒక మాట చెప్తాను, వాగు ఎండిపోయింది అనుకున్నాం కదా, వాగు ఎండిపోయిందంటే ఆ పూట ఏమైనా ఏలియా నీళ్లు తాగకుండా దప్పికతో ఏమైనా సమస్య లేడా? లేనే లేదు కదా. వాగు ఎండిపోయే పరిస్థితుల్లో దేవుడు ఏం చేయాలో ఆయనకి బాగా తెలుసు కాదంటారా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏలియాతో, ఏలియా నువ్వు ఇక్కడి నుంచి లేచి సారేపతు, సీదోను సంబంధమైన పట్టణమైన సారేపతుకు వెళ్ళు ఏలియా అన్నాడు. ఎక్కడికంట? సీదోను పట్టణం. ఇక్కడ వినండి, చాలా జాగ్రత్త. ఒక ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేలీలు భయానకమైన కరువు అనుభవిస్తున్నారు కదా. ఇశ్రాయేలీలు తీవ్రమైన కరువు అనుభవిస్తున్నారు. ఎవరి వల్ల? వారు దేవుని విడిచిపెట్టడం ద్వారా, దేవునికి లోబడ్డం ద్వారా, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేయడం ద్వారా. ఇంతకీ వారికి ఆ దుస్థితి సంభవించడానికి కారణం ఎవరు? ఆహాబు రాజు. ఇంతకు ఆహాబు రాజు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడే, యెజెబెలు. ఆ యెజెబెలు ఈ ఊరు కోళ్లే, ఈ ఊరు అమ్మాయే ఆ యెజెబెలు. ఏ ఊరు? ఈ సారేపతు ఊరు ఉంది కదా, సీదోను పట్టణం, ఆ ఊరు సంబంధించిన ఆడబిడ్డ. చూడండి, ఆమె వల్ల కరువు వచ్చింది. అదే ఊరు ఒక విధవరాలు దేవుని యందు భక్తి నిలిపింది. ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ దేశం అంతా కూడా కరువుతో అలమటిస్తున్న వేళ ఏ ఊరామ ఆ కరువుకు కారణమైందో ఆ ఊరిలో ఒక విధవరాలు, ఆమె సారేపతు విధవరాలు దేవుని యందు భయభక్తులు నిలిపిందంటే ఇది మన ఊహలకు అందదు. ఆమె భక్తి, ఆమె చేసిన విశ్వాస ప్రయాణం నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంత భక్తి ఎలా వచ్చింది, అసలు ఎలా తెలుసుకోగలిగింది? దేవుడు చూసారా తన కొరకు ఎలా శేషాన్ని ఉంచుకుంటున్నాడో. ఇశ్రాయేల్ దేశానికి ఈ ఈమె యెజెబెలు విగ్రహాలు తెచ్చి 850 మంది ప్రవక్తలు తెచ్చి నిజ దేవుడు ఆరాధన లేకుండా రూపమాపు చేయాలని కత్తి చేత ప్రవక్తను చంపుతున్న ఇశ్రాయేల్ దేశంలో ఏ ఊరు నుండి వచ్చిందో ఆ ఊరిలో ఆ విధవరాలు దేవుని యందు భయభక్తులు నిలిపింది. అందుకే ఈ యొక్క సంఘటన, చారిత్రక సంఘటన పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కొత్త నిబంధనలో చూద్దాం రండి. కొత్త నిబంధనలు ఏలియా దినముల యందు 3 ఏళ్ల కరువు కలగగా. చూద్దాం రండి వాక్య భాగంలో లూకాసు వార్త. మనం లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఈ వాక్య భాగంలో దేవుడు ఒక చక్కని సన్నివేశాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఏలియా దినముల యందు 3 ఏళ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటి గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీల్లో అనేక మంది విధవరాలు ఉండినను. గమనించారా? ఇశ్రాయేలీల్లో అనేక మంది విధవరాలు ఉండినను దేవుడు చూడండి ఏలియాను ఎక్కడ పంపించాడు? ఏలియా సీదోనులోను సారేపతును ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవని యొద్దకు పంపబడలేదు. ఎంత మంచి మాట, ఎంత గొప్ప మాటలో కదా. ఇశ్రాయేలీల్లో అనేక మంది విధవరాళ్ళు లేరా? ఉన్నారు. కానీ అక్కడికి పంపబడకుండా ఏలియాని ఎక్కడికి పంపాడు? ఏ ఊరి కోడలు ఈ యొక్క యెజెబెలో అక్కడ ఒక విధవరాలి యొద్దకు పంపబడనే. కానీ అంటే చూసారా, ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క సారేపతు అనే
ఊరి పేరు మరొక ఓబాద్య గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఉంది. ఓబాద్య గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం, మరియు ఇశ్రాయేలు దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారేపతు వరకు కానానీయుల దేశమును స్వతంత్రించుకుందురు. ఇక్కడ ప్రస్తావన ఇక్కడ కూడా ఉంది. ఏంటంటే ఓబద్య 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ యొక్క సారేపతు ప్రస్తావన ఉంది. ఇంతకీ ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? సారేపతులో గమనించండి, 3 అంశాలు మనం నేర్చుకోవాలి. సారేపతులో ఏలియా యొక్క విశ్వాసం, ఏలియా విశ్వాసానికి పరీక్ష. ఏలియా వెళ్తాడా లేదా? వెళ్ళాడు. అక్కడ సీదోను సంబంధమైన పట్టణంలో సారేపతు విధవరాలు, ఆమె విధేయతకు పరీక్ష. ఆమె విధేయత చూపిస్తుందా లేదా? ఈ 2 కొనసాగింపులో దేవుని కృప, విస్తరించిన దేవుని కృప. ఒక మాట చెప్తాను చూడండి, వారు ఇశ్రాయేలు ఊరు బయట ఉన్నారు కదా, అటువంటి సారేపతు ఊరి యొద్దకు ఏలియాను కృప రూపంలో, దేవుని కృప ఏలియా రూపంలో సారేపతు విధవరాలను దర్శించింది. ఎంత గొప్ప అనుభవం కదా! అర్హత లేని మనకు యేసుక్రీస్తు అర్హతనిచ్చినట్లుగా ఊరి బయట వెలివేయబడిన స్థితిలో అన్యులుగా చలామణిగా ఉన్న నిజ దేవునిని ఎరగని విగ్రహారాధికులైన సీదోను పట్టణ సంబంధులు అక్కడికి ఒక విధవరాలను దర్శించడానికి కృప ఏలియా రూపంలో వెళ్ళింది కదా. కాబట్టి ఇక్కడ 3 పాఠాలు మనం నేర్చుకోవాలి. ఏలియా యొక్క విశ్వాసం, విధవరాలు యొక్క విధేయత, అద్భుతం, దేవుని అపరిమిత కృప. అగైన్ మళ్ళీ ఏలియా యొక్క విశ్వాసం, విధవరాలు యొక్క విధేయత, 3వది దేవుని అపరిమితమైన కృప. కాబట్టి మీరు రాసుకోవాల్సిన విషయం ఏంటంటే సారేపతు అనగా సానబెట్టుట. ఆ మాట రాసుకోండి. సానబెట్టుట లేదా కాల్చే స్థలం, దాతు ధ్రువశాల, లోహాలను కరిగించే స్థలం అన్నమాట. లోహాలను ఎందుకు కరిగిస్తారు? మనం లోహాలని మలినాలు తీసేయడానికి కరిగిస్తారు కదా. ముతక లోహాలను కరిగించే స్థలం లేదా శుభ్రపరిచే స్థలం, ఇన్ని అర్థాలు ఉన్నాయి. సారేపతు అంటే సానబెట్టే స్థలం, ముతక లోహాలను కరిగించే స్థలం, శుభ్రపరిచే స్థలం. కాబట్టి ఇక్కడ మన మొరటితనం లేదా మనకున్న కరకుతనం ఇక్కడ శుభ్రపరుస్తాడు దేవుడు. మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన యొక్క పరిశుద్ధతను ఈ స్థలంలో దేవుడు పరిశుద్ధపరుస్తాడు. మన జీవితంలో ఖచ్చితంగా ఈ యొక్క సారేపతు అనుభవము తప్పదు. కోరుకుంటారా? సారేపతు అనుభవానికి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? సారేపతులో శుభ్రపరిచే స్థలం, సారేపతులో భక్తికి మనకి పరీక్ష, మన విశ్వాసానికి పరీక్ష, మన విధేయతకు పరీక్ష. కాబట్టి దేవుడు చూసారా, ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగిన తన సేవకుడైన ఏలియాకు దేవుడు పరీక్షలు పెట్టడం మానలేదు. అంటే విశ్వాస జీవితంలో చివరిదాకా దేవుడు పెట్టే పరీక్షల గుండా వెళుతూ విశ్వాస పాఠాలు నేర్చుకుని తద్వారా దేవుని సారూప్యంలోనికి మార్చబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆలోచించండి. ఇక్కడ ఈ వాక్య భాగంలో చూడండి, ఇక్కడ సానబెట్టే స్థలం. ఎవరికి సానబెడుతున్నాడు? ఏలియాకి సానబెడుతున్నాడు. ఏలియా యొక్క విశ్వాసానికి దేవుడు సానబెడుతున్నాడు. ఇంకేం సానబెడుతున్నాడు? ఈ యొక్క విధవరాలు యొక్క విధేయతకు సానబెడుతున్నాడు. చూడండి, మనం వాడుకునే ఒక కత్తి కానీ వెజిటేబుల్స్ ఏదన్నా మనం కట్ చేస్తాం కదా, ఆ కత్తి మొద్దుబారినప్పుడు ఏం చేస్తాం? మనం వాడుకునే సిజర్స్ కానీ మొద్దుబారిపోయినప్పుడు దానికి సానబెడతాం. ఎందుకు పెడతాం? అది ఇంకా శక్తివంతంగా పనిచేయడానికి, చురుకుగా ఉండడానికి కదా. దేవుడు కూడా మన భక్తికి ఆయన సాన పెడతాడు. యోబు అంటాడు, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అంటున్నాడు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణం కదా. ఆయన పరీక్ష పెట్టిన తర్వాత మనం ఎలా కనిపిస్తాము? సువర్ణము వలె కనిపిస్తాము. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో కొన్ని అద్భుతమైన విషయాలు ఈ యొక్క విధవరాల గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ సారేపతు ఊరిలో నిజంగా ఈ సారేపతు అనే ఊరు సీదోను పట్టణ అని చదువుకున్నాం. ఫినేకే దేశమందు సారేపతు, ఫొనీషియన్ సిటీ అంటారు కదా. ఫినేకే దేశమందు సారేపతు అనగా సీదోను పట్టణం. సీదోను తైరు మధ్య ఉంటుంది ఈ సారేపతు. ఇందాక చెప్పాను, సారేపతు అంటే సానబెట్టడం. దాదాపు ఈ యొక్క సీదోను పట్టణానికి 7 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇది 7 మైళ్ళ దూరంలో ఉంటుంది. అందువల్ల దీన్ని ఏమంటారంటే సీదోనియల పట్టణం అంటారు ఈ సారేపతుని. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాంతం, ఈ సీదోను, ఈ సారేపత్ అనే ఈ పట్టణం ఏ యొక్క ఆధీనంలో ఉందంటే మనం మ్యాప్లో చూస్తే లెబనోన్ అని ఉంది కదా.
లెబనోను దేవదారు అని తెలుసుకున్నాం కదా. లెబనోన్ అనే ఈ యొక్క ప్రాంతం ఆధీనంలో ఉంది. నేటి దినాన ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకుంటున్న సారెపతు. కాబట్టి ఇక ఈమెను గురించి మనం నేర్చుకుందాం. ఈమె నిజంగా ఒక మొట్టమొదట మాట చెప్తాను, ఈమె అన్య స్త్రీ. ఈ సారెపతు ఈ ఊరిలో ఉన్నదంతా కూడా అన్యులు, నిజ దేవునిని ఎరగని వారు. ఎలా అంటారా, ఈ ఊరు ఆమె యెజబెలు కదా, ఈ ఊరు ఆమె యెజబెలు వస్తా వివాహమయ్యి ఆహాబుతో వస్తూ ఏం తెచ్చుకుందో తెలుసా? విగ్రహాలు తెచ్చుకుంది. ఎన్ని విగ్రహాలో తెలుసా? ఆమె వస్తూ అన్య దేవతలను ఆరాధించే అషేరా ప్రవక్తల్ని, బయలు ప్రవక్తలను తెచ్చుకున్న ఆ ఊరు ఆమె విధవరాలు. నిజంగా ఆమెమో అంత దుష్టురాలుగా ప్రవర్తిస్తుంటే ఈ ఊరిలో ఉన్న ఒక విధవరాలు, ఈ ఊరిలో ఉన్న ఒక పేదరాలు దేవుని ఎడల ఎంత భక్తిని కనబరుస్తుందో నిజంగా ఆలోచించినప్పుడు ఏలియా వచ్చినప్పుడు అంటది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు అందంటే దేవుని గురించిన నిరీక్షణ ఉంది ఆమెకు, దేవుని గురించిన ఎదురుచూపులు ఉన్నాయి, దేవుని గురించిన విశ్వాస కలిగి ఉన్న విధవరాలుగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఆలోచించండి, ఆమె విధవరాలు. నిజంగా ఆలోచించండి, విధవరాలు అంటే ఈ ఊరంతా కూడా అనేక విగ్రహాలు పెట్టుకున్నారు అంటే ఈమె విగ్రహాల యందు విశ్వాసం ఉంచలేదన్నమాట. విగ్రహాలకు మొక్కని ఆమె, విగ్రహాలలో జీవము లేదని, అవి కళ్ళుండి చూడవని, చెవులుండి వినవని, గొంతుకుతో మాట్లాడవని ఇక్కడ ఈమెను అర్థం చేసుకుని విగ్రహారాధికురాలు కాదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దేవుడు చూసారా, తన ఎడల యథార్థ దృష్టి గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా ఏంటంట సంచారము చేయుచున్నది. గొప్పగా ఉంది కదా. దేవుడు చూడండి, తన ఎడల భయభక్తులు కలిగిన వారిని బలపరచుటక యెహోవా కనుదృష్టి లోకమంతటా. ఈమె అన్య స్త్రీ అయితే దేవుని యందు విశ్వాసం ఉంచింది, కరువుకు తీవ్రమైన నష్టం అనిపించింది. ఇక్కడ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, తీవ్రమైన కరువు. ఎంత తీవ్రమైన కరువు కదా, కనీసం వర్షం లేదు, మంచు కూడా పడ్డం లేదు, తీవ్రమైన కరువు అనుభవిస్తుంది ఈమె. నిజమే, బహుశా ఈమె విధవరాలు, పేదరాలు, బహుశా ఆధారం ఏది ఉండదేమో. బహుశా ఆమెకున్న కొద్దిపాటి వనరులు ఏమయ్యాయి, ఈ యొక్క కరువు కాలంలో పూర్తిగా అడుగంటికి పోయాయి. ఇప్పుడు ఆమెకి ఒక కుమారుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఈమె చివరి భోజనం వండుకోవడానికి ఎక్కడికి వచ్చిందంట? పొలాలు ఏరుకోవడానికి వచ్చింది. ఏలియా బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు చెప్పిన తావుకు సారెపతుకు వెళ్ళాడు. వెళ్తే ఈమె ఊరి బయటకు వచ్చింది. ఎందుకు వచ్చింది ఈమె ఊరు బయటికి? పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది, చివరి భోజనాన్ని వండుకోవడానికి. నిజంగా ఆలోచించండి, నిజంగా ఆమెలో ఎన్ని ఆలోచనలు ఉంటాయి చూడ కదా, ఎన్ని ఆలోచనలు ఉంటాయి ఆమెలో కదా. చివరి భోజనం ఎలా బ్రతకాలి, చివరి భోజనం, ఇంకా మాకు చివరి భోజనమే కదా, ఆశలు ఏమీ లేవు, ఎన్నో ఆలోచనలతో వచ్చింది, పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది. అయితే ఏమైంది? ఏలియా వచ్చాడు. ఈమా కాదా? అప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు. ఈమా కాదా, ఈమెకు ఒక పరీక్ష పెడదాం. ఏంటంటే, అమ్మా వెళ్ళి త్రాగడానికి నీళ్లు తీసుకురా అన్నాడు. ఆమె నీళ్లు తేబోతుండగా ఆమెకు అర్థమైంది, ఇప్పుడు ఏం చేయొచ్చు ఈమె? కరువు, ఇంకా జీవితం మీద ఆశలేమి లేవు. నీళ్ళు అడిగినప్పుడు ఏమనొచ్చు? నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి, నేనెక్కడ తెస్తాను నీళ్లు? మా బాధలు మాకుంటే, మా కష్టాలు మాకుంటే నువ్వేందా నీళ్ళు అడుగుతున్నావు, పోయి తాగి ఎక్కడో చోట ఎత్తుక్కొని అనందా? అనలేదు. అంటే ఆమె వినయం కదా. అవును, భక్తి కలిగిన వారికి వినయం ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయము నాకు ప్రతిఫలం. అంటే దీనిని బట్టి ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉందని మనం తప్పక చెప్పచ్చు. నీళ్లు తేడానికి వెళ్తుంది, చూసారా? అంటే ఆయన అవసరత గుర్తించింది. అయ్యో, ఆయన దప్పికగున్నాడు, మనం ఆయనకి నీళ్లు తీసుకొద్దామని బయలుదేరి వెళుతుండగా, ఇక్కడ ఆలోచించండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి, అసలు ఆమె వచ్చింది దేనికి? పొలాలు ఏరుకోవడానికి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఈయనకిచ్చి సమయం వ్యర్థం కదా. ఇప్పుడు ఆయనకి నీళ్ళు ఇవ్వడం ద్వారా లాభం ఏంటి? నేటి దినాన్న మనం ఇలాగే కదా ఆలోచిస్తాం. నీళ్ళు ఇవ్వడం ద్వారా, మనం ఎవరికైనా ఒక వ్యక్తికి మెయిల్ చేయడం ద్వారా మనకు లాభం ఏంటి? నేనంటాను, నీకు లాభం లేదు కదా. నీ ఒక వ్యక్తికి మేలు చేయడం ద్వారా దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు అలయక మేలు చేసావు కాబట్టి తగిన కాలమందు కోత కోస్తావు. కాబట్టి నీవు మేలు చేయి. నీకు మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వాడికి చేయకుండా ఉండవద్దు అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆలోచించారా? ఇక్కడ వాక్య భాగంలో ఆమె చూడండి, ఆఖరి భోజనానికి సిద్ధపడుతుంది. నీళ్లు తెమ్మన్నాడు. నీళ్లు తేవడానికి వెళ్తున్నప్పుడు అర్థమైంది ఏలియాకి, ఈమె
దేవుడు నన్ను పోషించడానికి ఎన్నుకున్న విధవరాలు ఈమె అంటున్నాడు. అమ్మా నాకు అప్పము చేసుకొనిరా అన్నాడు. ఏలియా చూడండి, నాకు అప్పం చేసుకొనిరా, రొట్టె చేసుకొనిరా అంటే ఆమె చూడండి అంటుంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. ఆమె అన్నమాట చూడండి, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. అయ్యా తొట్టెలో పట్టెడు పిండి కొంచెం నూనె, ఇది చివరి భోజనం అంటదామా. తొట్టెలో పట్టెడు పిండి కొంచెం నూనె ఉన్న స్థితి చెప్పింది. అంటే ఈమె అబద్ధమాడని స్త్రీ ఏమా, సత్యమే చెప్పింది కాదంటారా? అబద్ధమాడని స్త్రీ ఆమా, సత్యమే చెప్పింది. వాస్తవంగా ఒక మాట చెప్పేసి సరిపోద్ది, ఏమి లేవయ్యా మా దగ్గర అన్నట్టు. ఎలా ఉండేది తెలుసా? ఏమి లేదు మా దగ్గర. కరువులో ఇంత భయంకరమైన కరువు తాండవిస్తున్న వేళ మా దగ్గర ఏముంటుంది? ఏది లేదు మా దగ్గర, వెళ్ళానా అని ఉంటే సంగతి ఆలోచించాడు. అలా ఏం అనలేదు, సత్యం చెప్పింది, ఉన్నది ఉన్నట్టు చెప్పింది. అవును, ఏలియా శిష్యుని భార్య భర్త చనిపోయి అప్పుల భారం అయిపోయినప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి అంటుంది, నీ దాసుడు నా పెనిమిటి చనిపోయాను, చనిపోకముందు అతడు అప్పులు చేశాడు, అప్పుల వారు వచ్చి సామానంతా తీసుకుని వెళ్ళారు, ఇప్పుడు 2 బిడ్డలను తీసుకుని వెళ్ళబోతున్నారు అన్నప్పుడు ఎలీషా అంటున్నాడు, అమ్మా నా వలన నీకు ఏం కావాలి? నీ ఇంట్లో ఏమున్నదో నాకు చెప్పంటే ఆమంటది, నూనె కుండ తప్ప నా దగ్గర ఏదీ లేదు అంది. చూసారా? అయితే ఆ నూనె కుండతో పనిచేశాడు కదా. బావి యొద్ద యేసు క్రీస్తు ప్రభువారు ఎండవేళ అలసిపోయిన వేళ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఒక సమరయ స్త్రీ పాపములో మునిగిపోయి పాపపు జీవితాన్ని బ్రతుకుతున్న స్త్రీని రక్షించడానికి భారం కలిగిన ప్రభువారు ఆ బావి యొద్దకు వచ్చాడు. ప్రభు చాలా మాట్లాడాడు అంటున్నాడు, నేను నీ నీళ్లు తాగితే, ఈ బావి నీళ్లు తాగితే నీవు దప్పిక కొంటావు, నేనిచ్చు నీళ్లు తాగితే నువ్వెప్పుడు దప్పిక కొనవు అన్నప్పుడు అమంటదయ్యా, నేను ఇంత దూరం రాకుండా మళ్ళీ దప్పిక కొనకుండా ఆ నీరు నాకు ఇయ్యాయి అంటే ప్రభువారు అంటున్నాడు, పోయి నీ పెనిమిటిని తీసుకురాపో అంటే అమంటది, నాకు పెనిమిటి లేడు అందామా. ఇంట్లో ఉన్నాడు, ఒకడు ఇంట్లో ఉన్నాడు, 6వ వాడు ఉన్నాడు ఇంట్లో. అప్పటికి 5 1 2 3 4 5 6 6వ వాడు వచ్చాడు. ఈమె తిన్నగా పోయి నీ పెనిమిటిని తీసుకురాపు అంటే తిన్నగా ఇంట్లో ఉన్నవాడిని లాక్కొచ్చి, ఇడిగో ఈడే నా పెనిమిటి అంటే ఏంటి సంగతి? ఈడే నా పెనిమిటి అంటే ఏంటి ఆ సంగతి? కానీ ఆమె తెలుసా, నాకు పెనిమిటి లేడు. వెంటనే వేసే అంటున్నాడు, సత్యం చెప్పితివి, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు 6వ వాడు, వీళ్ళు చాలరమ్మా నీ దప్పికను తీర్చడానికి. అందుకే విడిచిపెట్టి, కుండను విడిచిపెట్టి 6వ వాడిని విడిచిపెట్టి క్రీస్తును ధరించుకుంది, ఆమె దప్పికను తీర్చుకుంది. ఈమె అబద్ధమాడని స్త్రీ. చూసారా? అయ్యా తొట్టెలో పట్టెడు పిండి కొంచెం నూనె, ఇంతకి మించి నా దగ్గర ఏవీ లేవు. మేము చూసారా, తొట్టెలో పట్టెడు పిండి కొంచెం నూనె, అబద్ధమాడలేదు. చూసారా? అందుకే సత్యం చెప్పింది. అంత మాత్రమే కాదు, అబద్ధం ఆడలేదు. పైగా ఈమె చూడండి, వివేచన కలిగిన స్త్రీ. వివేచన, ఆయన ఎవరని గుర్తుపట్టింది? ప్రవక్తని. అంత మాత్రమే కాదు, ఆయన ప్రవక్తని, ఆయన నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన దేవుడని ఆయన మీద ప్రమాణం చేస్తుంది. నీ దేవుడని యెహోవా జీవము తోడు. అయ్యా నీ దేవుడని యెహోవా. నిజంగా ఒక అన్యురాలు అసలు ఏలియా ఏమనుకుని వచ్చాడో కానీ నిజంగా ఆమె మాట తీరు, ఆమె వినయము, ఆమె విధేయత, ఆమె లోబడ్డం, దేవుని గురించి చెప్పడం, నీ దేవుడు అనడం ఎంత గొప్ప విషయమో కదా. వేగులు వారు ఎరుకోను చూద్దామని యెహోషువ చేత పంపబడి తిన్నగా వచ్చి ఎక్కడ దాక్కున్నారు? అవును, ఆ ఎరికో పట్టణంలో రాహాబ్ అనే వేసే ఇంట్లో దాక్కున్నారు. ఆమె దాచింది జనపనార కింద. వాళ్ళని తరుముతూ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. జనపనారలో నుంచి బయటకు తీసిన తర్వాత ఆమె అంటది, అయ్యా ఈ దేశాన్ని దేవుడు మీకిచ్చుచున్నాడని, మీ ముందు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, ఎర్ర సముద్రమును ఏ రీతిగా పాయలు చేసనో, శత్రురాజులు సీహోనును దేవుడు మీ ముందు ఎలా ఆయన ఓడిపోజేసనో మేము విన్నాం. అన్యులమైన మేము విన్నామయ్యా. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. నిజంగా వచ్చిన ఆ వేగుల వారికి, వచ్చిన ఇశ్రాయేలులకి ఎలా ఉంటుందో చూడండి. దేవుని ఎరగని స్థలం, దేవుని శత్రువులున్న స్థలం, దేవుని లక్ష్య పెట్టని స్థలంలో
దేవుడు తన కొరకు శేషాన్ని ఉంచుకోవడం నిజంగా ఎంత గొప్ప విషయం. వాళ్ళు నిజంగా ఎంత ఆశ్చర్యపడ్డారు. అయ్యా కనికరించండి, జాలి చూపించండి, దేవుడు ఈ పట్టణాన్ని మీకు ఇచ్చినప్పుడు, ఈ పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకున్నప్పుడు నన్ను, నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వాళ్ళు అంటున్నారు, ఖచ్చితంగా కిటికీకి తొగర దారం, ఎర్రని దారం కట్టు. నిజంగా వీళ్ళు వెళ్ళిపోయి యెహోషువకు చెప్పుండ్రా, యెహోషువకి ఈమెను గురించి జ్ఞాపకం చేసుండ్రా అంటారా? చేస్తారు. నిజమే, ఈమె నీ దేవుడని యెహోవా జీవముతోడు, వివేచన జ్ఞానం కలిగిన ఆమె. అందుకే యెహోవా యందు భయభక్తులు వివేచన ఇస్తాయి, యెహోవా యందు భయభక్తులు జ్ఞానాన్ని ఇస్తాయి. అంత మాత్రమే కాదు, ఈమె దేవుని యందు విశ్వాసం ఉంచిన స్త్రీ. ఈమె ఎలా అంటారా? చూడండి, అంటది, నీ దేవుడని యెహోవా జీవముతోడు, పట్టెడు పిండి కొంచెం నూనె తప్ప ఏది కూడా లేదు అంటది. చూసారా, ఈమె ఆశలు అడుగంటిపోయాయి, ఆశలు లేవిక. ఎందుకో తెలుసా? ఆ పిండిని చూస్తుంది. ఆ పిండి ఒకనప్పుడు ఆ తొట్టి నిండా ఉంది, ఆ నూనె బుడ్డి నిండా ఉంది, కానీ క్రమక్రమంగా తరిగిపోయాయి. ఈ అనుభవంలో నుండే ఏలియా కెరీత్ దగ్గర నుండి వచ్చాడు కదా. క్రమక్రమంగా ఆ వాగు నీరు ఎండిపోయినప్పుడు ఏలియా కలవరపడలేదు, ఏలియా దుఃఖపడలేదు, ఏలియా వేదన పడలేదు. నేనే నీళ్లు తాగాలని దేవుడి మీద గగ్గోలు పెట్టలేదు. ఏలియాకి అనుభవం తెలుసు. అయ్యా పట్టెడు పిండి కొంచెం నూనె తరిగిపోయాయి, చివరికి వచ్చాయి, చివరి భోజనం, ఆశలు అడుగంటిపోయాయి. నిజమే, ఇది నేను వాక్యం వింటున్న నీ జీవితంలో ఆశలు అడుగంటికి పోయాయా? ఇంకా ఆశలు లేనట్టుగా పరిస్థితులు ఉన్నాయా? ఇంకా కలవరం నీ జీవితంలో, ఎప్పుడు చూసినా భయం, అసలు జీవితమే అంధకారమైందని అనుకుంటున్నావా? లేదు, ఆలోచించండి. నీ ఆశలు అడుగంటిపోతున్న పరిస్థితులు దేవుడికి తెలియదా? ఈ తొట్టెలో నూనె, బుడ్డిలో నూనె, తొట్టెలో పిండి క్రమక్రమంగా తరిగిపోవడం దేవునికి తెలియదా? అయితే దేవుడు నీ జీవితంలో ఎప్పుడు జోక్యం చేసుకోవాలో దేవుడికి బాగా తెలుసు కదా. ఆశలు అడుగంటిన పరిస్థితుల్లో కలవరపడకండి, ఆశలు అడుగంటిన స్థితిని చూడకండి. 12 ఏళ్ళు రక్తస్రావము కలిగిన ఈమె కదా, అనేక వైద్యుల చేత తిప్పలు పడి కదా, ఆశలు అడుగంటిన స్థితిలో ఎంత మాత్రం ఆమె జీవితం చక్కబడక యేసుని గురించి విని మరణమే కదా, ఆశలు అడుగంటిపోయాయి. ఈ విధవరాలందే, మేము చావక మునుపు. చూసారా, చావే కనిపిస్తుంది ఆమెకి, చావే కనిపిస్తుంది. మేము చావక మునుపు అవి నాకు, నా కుమారుడికి చేసుకోవాలయా. ఇది నా వాక్యం వింటున్న నీ జీవితంలో ఆశలు అడుగంటిన స్థితిలో చూడకండి, పరిస్థితుల్లో చూడకండి, ప్రభువుని చూడండి. ఏలియా అంటున్నాడు, భయపడవద్దు, నేను చెప్పినట్టు చెయ్యి, భయపడవద్దు, నేను చెప్పినట్టు చెయ్యి. అందుకే నేను అంటాను, దేవుని యందు విశ్వాసం ఉంచిన స్త్రీమా, దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఏలియా చెప్పినట్టు ఇంటికి వెళ్ళింది, రొట్టె ఉన్న కొంచెం పిండి. ఏలియా అంటున్నాడు, భయపడవద్దు, కొంచెం పిండి. మొట్టమొదట ఒక అప్పం ఏలియాకు చేసుకొని వచ్చింది. ఏలియా అంటున్నాడు, చూసారా, భయపడవద్దు, మొదట నాకు చేసుకొని రా, తర్వాత నీకును నీ కుమారునికి అప్పములు చేసుకొని రా అని ఏలియా ఆమెకు అభయం ఇచ్చాడు కదా, వాగ్దానం చేశాడు కదా. నమ్మింది, విశ్వసించింది, ఇంటికి వెళ్ళింది. ఆ పిండి పీసికి తన చేతితో దేవుడు చెప్పాడు, నీ చేతితో. దేవుడు ఏది ఇచ్చినా, దేవునికి ఏది ఇచ్చినా నీ చేతితో కదా. నీ చేతితో ఇస్తున్నావా? నీ చేతితో పరిచర్య చేస్తున్నావా? నీ చేతితో పిండి పీసికినట్లు నీ చేతితో నీకున్న దానిలో దేవునికి ఇస్తున్నావా? నీ చేతిని దేవుడు దీవిస్తాడు, నీ చేతి కష్టమును దేవుడు దీవిస్తాడు. చేతులు పనికి సాదృశ్యంగా ఉన్నాయి. చేతులు పనిని చూపిస్తుంటే కాళ్ళు నడకను చూపిస్తాయి. నీ కాళ్ళు ఎలా ఉన్నాయి, నీ చేతులు ఎలా ఉన్నాయి? అందుకే నీ కాళ్ళు, నీ చేతులు జాగ్రత్త, ఇక నుంచని తప్పిపోయిన కుమారుడి చేతి కుంగరం, కాళ్ళకి చెప్పులు తండ్రి తొడిగించాడు కదా. కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఇటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా ప్రవక్త చెప్పిన మాట మీద నమ్మికుంచింది. రేపటి గురించి నిరీక్షణే లేదు అనుకుంటుంది. మరణమే కనిపిస్తున్న ఆ పరిస్థితులను అధిగమించి జీవం వైపు అడుగులేసింది. నేను చావక ముందు సావే శరణ్యం అన్న పరిస్థితులను దాటేసింది. అబద్ధం మాడలేదు, అందుకే సత్యం చెప్పింది కాబట్టి బహుమానము నొందింది, ప్రవక్త అభయం పొందింది. కాబట్టి ఈమె విశ్వసించి లోబడి వాగ్దానము నమ్మి వాగ్దానమును స్వతంత్రించుకొని వాగ్దాన ఫలములు పొందడానికి ముందడుగు వేసింది. ఒక అన్యజాతపు స్త్రీ, సారెపతు విధురాలు, దేవుని కృపకు పాత్రురాలైంది. అంత మాత్రమే కాదు, మొదట దేవునికి ప్రథమ స్థానం ఇచ్చింది. మిగిలితే ఇస్తాను అనలేదు, చూద్దామలే అనలేదు. ఏమనొచ్చు? ప్రవక్త ఇంకొక పరీక్ష పెట్టాడు, భయపడవద్దు,
మొదట అప్పము నాకు చేసుకొని రా, తర్వాత నీకు నీ కుమారుడికి అప్పములు చేసుకొని రా అంటే ఆమె నానాలి. ఏమని తెలుసా? అయ్యా ముందు పిండి తొట్టి నిందేటట్టు చెయ్యి, బుడ్డిలో నూనె పొంగి పరిలేటట్టు చెయ్యి, అప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తా అందా? అనలేదు. దేవుడు చెప్పింది చెయ్యి, అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరిగితే చూస్తాను, దేవుడు నన్ను బాగు చేస్తేనే నేను మారతాను, నా కడుపులో నొప్పి తీసేస్తేనే, లేదా నాకున్న జబ్బును తీసేస్తేనే నేను దేవుణ్ణి నమ్ముతాను, నా కళ్ళతో అద్భుతం చూస్తే తప్ప నమ్ముతాను అనేవాళ్ళు చాలామంది ఉంటారు. నీకు ఒకవేళ అలాంటి అభిప్రాయం ఏదైనా ఉంటే మానుకో కదా. ఈ దినాన ముందు దేవుడు చెప్పింది చెయ్యి, ఆ తర్వాత అద్భుతం జరుగుతుంది. దేవుని మాట నమ్మకుండా, విశ్వసించకుండా, లోబడకుండా, వాగ్దానాన్ని నీ జీవితంలో కనీసం నమ్మకుండా ఆలోచించండి. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చింది మా మొదట ఎంత విశ్వసించింది, ఎంత లోబడింది, ఎంత నమ్మింది. దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో ఆలోచించండి. దేవుడు ఎంత కార్యం చేస్తున్నచ్చు. ఏమంటది? మేము చావక మునుపు. ఏంటంట? మేము చావక మునుపయ్యా. అంకేం కనిపిస్తుంది? చావు. ఈ దినాన వాక్యం వింటున్న మన జీవితంలో దేవుని మీద దృష్టి నిలపండి. నీకున్న కొద్దిపాటి పిండి, కొంచెం నూనె మీద నువ్వెంత మాత్రము నువ్వు దృష్టి నిలపొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు వాటిని చూస్తే నిరాశపడతావు, వాటిని చూస్తే కలవరపడతావు, వాటిని చూస్తే వేదన పడతావు, వాటిని చూస్తే భయం వస్తుంది. ఇదినా వాక్యం వింటున్న నీ జీవితంలో ఆలోచించు. కలవరపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? వేదన పడుతున్నావా? దిగులు పడుతున్నావా? కలత చెందుతున్నావా? ఈ దినాన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇక్కడ తన ప్రజలతో చూడండి, మనతో 3 విషయాలు మాట్లాడతాడు. ఏలియాను నడిపించాడు కదా, ఎక్కడికి? సారేపతుకు నడిపించాడు. ఇక్కడ ఆలోచించండి, సారేపత్తు అంటే సానబెట్టే స్థలం, క్రమశిక్షణ నేర్పే స్థలం, మన భక్తిని శుభ్రం చేసే స్థలం. కాబట్టి దేవుడు నడిపించాడు ఏలియాని అక్కడ. ఎక్కడికి? సారేపత్తుకి. కాబట్టి దేవుని నడిపింపు అక్కడ ఇద్దరికి దేవుని నడిపింపు. ఒకటి ఏలియాకి దేవుని నడిపింపు, 2 సారేపత్తు విధవరాలకు దేవుని నడిపింపు. దేవుని నడిపింపులో అక్కడ క్రమశిక్షణ. దేవుడు తన బిడ్డలకి క్రమశిక్షణ. ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఏలియాకి కూడా క్రమశిక్షణ తప్పదు. ఏలియాకి కూడా దేవుడు క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు. ఏ రీతిగా విశ్వాస పాఠాలు నేర్చుకోవాలో ఏలియాకి కూడా క్రమశిక్షణ. దేవుని ఏర్పాటు. 3 విషయాలు నేర్చుకుంటాం ఇక్కడ. అగైన్ మళ్ళీ ఇందాక 3 విషయాలు చెప్పాను. ఏం చెప్పాను? ఇక్కడ ఏలియా యొక్క విశ్వాసం, విధవరాలి యొక్క విధేయత, అపరిమితమైన దేవుని కృప. ఇక్కడ సారేపత్తుకు వచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడ సారేపత్తులో చూడండి, సారేపత్తులో ఇక్కడ ఏలియాకి విధవరాలకి దేవుడు నేర్పించాలనుకుంటున్న విషయాలు. మొట్టమొదట దేవుడు నడిపింపు ఎలా ఉంటుంది, రెండోది దేవుని నడిపింపులో మన క్రమశిక్షణ ఎలా నేర్చుకోవాలి, మూడోది దేవుని నడిపింపులో మనం క్రమశిక్షణ నేర్చుకున్నప్పుడు దేవుడు ఏర్పాటు వస్తుంది మనకి. దేవుని నడిపింపు రాసుకోండి, దేవుని నడిపింపు, దేవుని క్రమశిక్షణ, అగైన్ దేవుని ఏర్పాటు. ఇవి ఖచ్చితంగా మనం నమ్మాలి. కాబట్టి దేవుని ఏర్పాటు అసలు నీకు భయమే వద్దు ఇక కదా. మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? చాలాసార్లు వీటిల్నే చూస్తావు. ఏం చూస్తావు? అయ్యో పిండి అయిపోతుంది, ఏం చేయాలి? నా పిండి అయిపోతుంది, నా ఆశలు అడుగంటిపోతున్నాయి, ఏం చేయాలి? అయ్యో మరణము కనిపిస్తుంది, ఏం చేయాలి? నేను ఒక మాట చెప్తాను. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనంలో పర్వతం ఎక్కుతున్న సందర్భంలో అబ్రహాము కుమారుడికి చెప్పాడు, కుమారుడా ఏమడిగావు? గొర్రెపిల్ల ఏది అన్నావు కదా, యెహోవా చూచుకొనును, యెహోవా ఈరే. నువ్వు దేవుని నడిపింపులో ఉంటే, దేవుడు క్రమశిక్షణను నేర్చుకుంటే నీ జీవితంలో దేవుడే ఏర్పాటు చేస్తాడు. యెహోవా ఈరే, ఆయన మనకు ఏర్పాటు చేయవాడు. ఏలియా దాదాపు 1 సంవత్సర కాలం పాటు వాగు దగ్గర ఉన్నాడు కదా, అది ఎండిపోయింది. ఏలియా వాగు దగ్గర ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాడు. దేవుని నడిపింపు ఎలా ఉంటుందో అక్కడ అనుభవం అయింది ఆయనకి. దేవుడు క్రమశిక్షణలో పెట్టడానికి తన సేవకుడిని సారేపతుకు తీసుకొస్తున్నాడు. చూసారా? ఇక్కడ ఆలోచించండి, దేవుడు వాగు ఎండిపోయింది అనుకుంటే దేవుడు విఫలమయ్యాడని అర్థమా? కానే కాదు. దాని అర్థం ఏంటంటే ఏలియాను మరి కాస్త ముందుకి విశ్వాస జీవితంలో నేర్పించడానికి. ఎక్కడికి? సారేపత్తుకి ఎందుకు? ఎందుకు సానబెట్టడానికి? ఏలియా భక్తి జీవితానికి. ఏలియాకే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆశ పెట్టుకుని జీవిస్తున్న ఒక విధవరాలు ఉంది, ఆమెకు కూడా. అంటే భక్తి జీవితంలో మనకి సానబెట్టడం అనే అనుభవము, మనల్ని కాల్చడం అన్న అనుభవము, మనల్ని శుభ్రపరచడం అన్న అనుభవం ఖచ్చితంగా జరిగి తీరాలి. అక్కడ విధవరాలు వేదన దేవుడు చూశాడు కదా. ఆమె వయసు ఎంతో, ఆమె పేరెంతో, ఆమె కుటుంబ వివరాలు ఏం రాయబడలేదు, కానీ ఆమె విధవరాలని రాయబడింది. ఆమెకు ఒక కొడుకున్నాడు.
కదా. ఇప్పుడు దేవుడు చూసారా, దేవుని నడిపింపులో, దేవుని క్రమశిక్షణలో, దేవుని యొక్క గొప్ప అద్భుతమైన ఏర్పాటులో ఎన్ని విషయాలు ఉన్నాయి కదా. కాబట్టి వనరులన్నీ అడుగంటిన వేళ నేను జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళీ, మీ యొక్క ఆ వనరుల కలే చూడొద్దు, దేవుని వైపు చూడండి. అంత మాత్రమే కదా. ఎందుకో తెలుసా, మనం దేవుని యందు నమ్మికుంచినప్పుడు కదా, వనరుల కలే చూడకుండా ఇశ్రాయేలు ఎర్ర సముద్రం వైపు చూశారు, భయపడ్డారు. వెనుతిరిగి చూస్తే ఫరో సైన్యాలకు భయపడ్డారు. కానీ మీరు ఊరికే నిలుచుండి యెహోవా అనుగ్రహించు రక్షణను చూడండి. కాబట్టి ఎర్ర సముద్రం వైపు చూడకండి, ఎరికో ఎర్ర సముద్రం వైపు చూడకండి, తరుముకొస్తున్న ఫరో సైన్యాల వైపు చూడొద్దు. దెన్ ఇక్కడ అందుకే నేనంటాను, అప్పుడు మోషే అంటున్నాడు, మీరు ఊరికే ఉండి యెహోవా అనుగ్రహించు రక్షణ చూడండి అని అంటున్నాడు. ఏటి దినాన మిమ్మల్ని భయపెడుతున్న శత్రువులు, మిమ్మల్ని తరుముచ్చు వస్తున్న శత్రువుల్ని మీరు మళ్ళీ చూడరు. ఎంత గొప్ప ఏర్పాటు కదా. దేవుడు వారిని చూడండి, దేవుడు నడిపింపులో, దేవుని క్రమశిక్షణలో వారు నేర్చుకున్న గొప్ప పాఠాలు ఎంత శ్రేష్టంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా, నిజంగానే అదే ఎర్ర సముద్రం ఇశ్రాయేలుకి దారినిచ్చింది. అదే ఎర్ర సముద్రంలో ఫరో సేనలు ఏమయ్యాయి, మునిగిపోయాయి. ఇది దేవుని ఏర్పాటు కదా. ఎరికో పట్టణం, దానికి ముందుగా వీళ్ళు యోర్దాను దగ్గరికి వచ్చారు, యోర్దాను చూసి భయపడ్డారు. దేవుడు యోర్దాన్లో దారిచ్చాడు, దేవుని నడిపింపు. ఎరికో పట్టణం గోడలు అడ్డుగా నిలిచాయి, దేవుడు గోడలు కూల్చాడు. ఇదాండి దేవుడు ఏర్పాటు ఎంత గొప్ప ఉంటుంది కదా. ఇక్కడ చూడ, కరువు కాలంలో దేవుడు ఏర్పాటు. కాబట్టి 84వ కీర్తన 11-12 వచనాల్లో చివరి మాట చదువుతున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మికుంచువారు ధన్యులు. కాబట్టి దేవుని యందు నమ్మికుంచడం నిజంగా ఎంత ధన్యకరమైనవో కదా. ఆలోచించండి. దేవుడు ఇక్కడ మనకి ఒక విశ్వాసికి చూడండి, దేవుడు ఇప్పుడు మనం ఒక మాట అనుకోవాలి, ఇప్పుడు ఆ విశ్వాసి కదా, దేవుని యందు నమ్మికుంచింది కదా, దేవుడు ఎందుకు కష్టాలు అనుభవించాడు? అవును, కష్టాల్లోనే దేవుడు మనకి పాఠశాల, నడిపింపు పాఠశాల. ఏలియాకి పాఠశాల, ఇక్కడ విధవరాలకి పాఠశాల. దేవుని యొక్క క్రమశిక్షణలో భాగం. ఆమె దుస్థితి అంతా దేవునికి తెలుసు. ఆమె జీవితం, ఏలియా జీవితం, రెండిటికి దేవుడు ఏంటి, ఖచ్చితంగా పాఠాలు నేర్పించి వారి భక్తి జీవితాన్ని ఉన్నతంగా తీసుకొని వెళ్ళబోతున్నాడు. నిజంగా ఆమంటది, అయ్యా చివరి భోజనం, ఆమె చివరి భోజనం తినబోతుంది. ఆమె నిరీక్షణ అడుగంటికి పోయింది. ఆమంటది చివరి భోజనం, ఇది తిని మేము చనిపోవాలయ్యా, ఇంకా మాకు ఏ వనరులు లేవు అంటున్నామా. చావే కనిపిస్తుంది కదా. ఆ చావును తీసివేసి తిరిగి వారికి జీవాన్ని కొనసాగించడానికి, అద్భుతంగా వారి జీవితాన్ని మలచడానికే ఆమె నమ్మిన దేవుడు ఏలియా రూపంలో కృపను పంపించాడని ప్రారంభంలో ఆమెకు అర్థం కాలేదు కదా. ఈ వాక్య భాగంలో దేవుడు ఆమె అవసరాలు వినండి. ఈమె ఏలియా చెప్పాడు, ఏం చెప్పాడు, మొదట నాకు చేసుకొని నీ చేత్తో తీసుకొని రా చిన్న అప్పము, తర్వాత నీకును నీ కుమారులకి అప్పము చేసుకోనా అన్నాడు. నీ కుమారుడికి అప్పం చేసుకొని రా. ఆమె దేవుడు తన అవసరాలు తీరుస్తాడని నమ్మింది, విశ్వసించింది, ప్రవక్త చెప్పిన మాటను నమ్మింది. ఆలోచించండి. నీవు అవసరాలను బట్టి చింతిస్తున్నావా? నా పరిస్థితి ఎలా అనుకుంటున్నావేమో, తీవ్రమైన పరిస్థితుల్లో కూరుకుపోయావేమో. ఈమె వెంటనే నిలదొక్కుంది, దేవుని మీద ఆధారపడింది. ఇది నా ఒక మాట చెప్తాను, ఒక ముసలివాడి సాక్ష్యం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనంలో ఒక వృద్ధుడు ఈ రీతిగా సాక్ష్యం చెప్తున్నాడు. నేను చిన్నవాడునై ఉంటిని, ఇప్పుడు ముసలివాడునై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి బిడ్డలు భిక్షమెత్తుట కానీ వారి సంతానం నేను చూడలేదు అని. నీతిమంతులు సంతానం విడవబడుట కానీ. ఆలోచించండి. మా చిన్నతనంలో నేను చాలా చిన్నోడిని. మా ఇంట్లో చాలామంది అనాథులు ఉండేవాళ్ళంట, చాలామంది ఆర్ఫన్స్. మా అమ్మ అందరిని తెచ్చి చదివిస్తూ ఉండేది. మా ఇంట్లో పిల్లలు కాక చాలామంది పేద పిల్లలు చాలామంది ఉండేవాళ్ళంట. నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేవాళ్ళు. మా అమ్మ మా నాన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ సేవ చేస్తూ ఉండేవాళ్ళు. చాలామంది వచ్చి అనేవాళ్ళంట, మా అమ్మతో అనేవాళ్ళంట, ఏమన్నా తెలుసా, ఇంతమందిని ఎలా పోషిస్తావని, ఇంతమందిని ఎలా సంరక్షిస్తావు, అమ్మో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఈ ఆడపిల్లలు పెద్దోళ్ళు అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేవాళ్ళంట మా అమ్మని. మీకు వచ్చే జీతాలు తక్కువ, ఈ జీతాలతో ఇంతమందిని ఎలా పోషిస్తున్నావు, ఎలా సాధ్యం, వద్దులే పంపించేసే ఎవరి వీళ్ళంతా అనేవాళ్ళంట. మా అమ్మ చెప్తూ ఉండేది ఈ మాట జ్ఞాపకం. నేను ముసలివాడునై ఉంటిని, ఇప్పుడు అయినను నీతిమంతుని సంతానం విడవబడుట కానీ వారి బిడ్డలు భిక్షమెత్తుట కానీ
భిక్షమెత్తలేదు కదా. ఆ దినం నాతో పాటు పెద్దలైన అనేక మంది తల్లిదండ్రులు లేకుండా మా తల్లిదండ్రులుగా కలిగిన అనేక మంది అనాథలు ప్రపంచంలో గొప్ప దేశాలలో ప్రపంచంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. నా తల్లిదండ్రుల ద్వారా వారు నీతిమంతులకి సంతానం అయ్యారు. వాళ్ళు దేవుడు విరవలేదు వారిని తెలుసా. అనేక మందికి చేయూతనిచ్చేవాళ్ళు అయ్యారు ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాల్లో ఉన్నారు దాదాపు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే నీతిమంతుని సంతానాన్ని దేవుడు విడవడు. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు తెలుసా, నాకన్నా పెద్దోళ్ళు వాళ్ళందరూ. మేము ఇక్కడ ఉన్నాం, ఇటు సేవ చేస్తున్నాం, ఈ పరిస్థితుల్లో మేమున్నాం. చివరిగా ఖచ్చితంగా చెప్తారు ఏంటో తెలుసా, మీ అమ్మే కాదు మా అమ్మ. పౌలు గారు రూపు తల్లికి రాస్తాడు తెలుసా, నీ తల్లి నీకు, ఆమె నాకును తల్లి అని రోమా సంఘానికి ముగింపులో శుభాకాంక్షలు తెలియజేస్తూ అంటాడు. ఆమె నీకు మాత్రమే కాదు, ఆమె నాకును తల్లి అని అలా చెప్తారు. నిజమే, ఈ వాక్యం గుర్తొస్తున్నప్పుడు నాకు ఆ సన్నివేశం మా అమ్మ చెప్తుండేది తెలుసా. ఇంతమంది ఎందుకు, ఇంతమందిని ఎలా పోషిస్తావు, ఎలా పెద్ద చేస్తావు అంటే, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై తిని, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి బిడ్డలు భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. కాబట్టి విశ్వాసం ఉన్న చోట దేవుని నిరంతర సరఫరా ఆగదు. విశ్వాసం ఉన్న చోట పనిచేస్తాడు. ఏలియాకు విధవరాలకి దేవుడు కనికరముతో చేసిన గొప్ప పని ఇవన్నీ కదా. మత్తయి సువార్త 6:32 ఇవన్నీ మీకు కావాలనే దేవునికి తెలియదా? దేవుని వాగ్దానం చూడండి. ఏలియా అంటున్నాడు, భయపడవద్దు, మొదట అప్పము నాకు తీసుకొనిరా. మొదట అప్పం నాకు, మొదట ఎవరికి? పైగా ఏలియా ఏమంటాడు తెలుసా, ఏలియా చూడండి, మొదట నాకు చేసుకొనిరా. ఇది ప్రామిస్, ద ప్రామిస్. ఇక్కడ వాగ్దానం 9-11 ఏలియా ఆమెకు చెప్పింది చేసింది. ఆమె వాగ్దానం ఆమె చెప్పింది చేసింది. ద ప్రామిస్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఆమె చెప్పినట్టు చేసింది. ఎవరు చెప్పినట్టు? ఏలియా. అంటే దేవుడు చెప్పినట్టు చేసింది. వాగ్దానము. ఒకరోజు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు, నువ్వు ఆశలు అడుగంటిన స్థితిని చూడొద్దు. కలవరం వస్తుంది, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, బాధ వస్తుంది. అందుకే దేవుడు వాగ్దానం. ఆ వాగ్దానము దాని వ్యవధి ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు. 14 వర్షము కురిపించే వరకు దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పటిదాకా? భూమి మీద వర్షము కురిపించే వరకు. వాగ్దానము, వ్యవధి, సమృద్ధి. దేవుని వాగ్దానము, దేవుని వాగ్దానము యొక్క వ్యవధి, దేవుని వాగ్దానం యొక్క సమృద్ధి. ఎప్పటిదాకా? చూడండి, ఆమె వాగ్దానం నమ్మింది, ఇంటికి వెళ్ళింది, సంపూర్తిగా లోబడిపోయింది. ఆమె చేతితో మొదట అప్పం తీసుకొచ్చి ఏలియాకి ఇవ్వడానికి సిద్ధపడింది. దాని వ్యవధి యెహోవా భూమి మీద వర్షము కురిపించే వరకు. దాని సమృద్ధి చూడండి, సమృద్ధి ఎలా ఉంది? దాని సమృద్ధి అద్భుతంగా చూడండి. ఆ వాక్య భాగంలో మనం ఆలోచించినప్పుడు దాని సమృద్ధి ఎంత గొప్పగా ఉందో మనం చదువుకుందాం. 13 అప్పుడు ఏలియా ఆమెతో చెప్పినట్లు, ఇట్లా నేను భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు. అది దాని వ్యవధి. అంటే చూసారా, వర్షము కురిపించే వరకు తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. వర్షము కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు, ఇది దాని సమృద్ధి వచ్చేటప్పుడు 15 చేయగా అతడు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఇదండి దాని సమృద్ధి. చూసారా, ఇక్కడ ఒక మాట, ఆమె చేతితో నిజంగా విశ్వాసంతో. అంతకుముందు ఆమె ఏం చేసింది కదా, అంతకుముందు ఆమె ఆ పిండి పిసికి, ఇంతకుముందు ఏమనుకుందామా, ఈ పిండి పిసికినప్పుడు ఈ పిండి చివరి పిండి నాకు నా బిడ్డకి, ఇంక ఈ పిండి నేను పిసికి అప్పములు చేసిన తర్వాత ఇంకా మాకు భోజనం లేదు కదా అనే కదా పొలాలు ఏరుకోవడానికి వెళ్ళింది. కానీ దేవుని వాగ్దానాన్ని నమ్మినామా, దేవుని యందు విశ్వసించినామా, లోబడినామా, వివేచన కలిగినామా, పేదరాలు దీనురాలు తగ్గించుకున్నామా, వాగ్దానాన్ని ఆధారం చేసుకొని భయపడక ఇంటికి వచ్చి ఎదురు తిరిగిన విశ్వాసం, అనుమానించని ఆమె విశ్వాసం, సంశయామం లేని ఆమె విశ్వాసం. నేనంటాను ఆమె ఎంత మాత్రం అల్ప విశ్వాసి కాదు. ఇప్పుడు
ఆ పిండి పిసికి అయిపోయిందన్న పిండి దానిలో నుండి మొదట తీసుకొచ్చి మొదట పిడికాడు, ముద్దలో నుండి ఒక భాగం ఎవరికి ఇచ్చింది? ఏలియాకి తీసుకెళ్ళింది. ఇదే కదా చేయాలి మొదట, తర్వాత కాదు. నీ జీవితంలో నీకున్న కొంచెం ఆశలు అడుగంటిపోయినాయి కదా, నీకున్న కొంచెం దానిలో మొదటిది దేవునికి ఇవ్వు. తీసుకెళ్ళింది. తెలుసా, ఇంటికి వచ్చి చూస్తే విషయం ఏంటి తెలుసా? పిండి పిసికారు కదా, ముద్ద అయింది కదా, ముద్దగానే ఉంది, తొట్టెలో పిండి అలాగే ఉంది, బుడ్డలో నూనె అలాగే ఉంది. ఆశ్చర్యం. మళ్ళీ ఇప్పుడు ఈమె ఆలోచించండి, పరిగెత్తుకుంటా ఏలియా దగ్గరికి వెళ్ళి ఉండదా? అయ్యా, నేను పిండి ఒలికించాను, నూనె పెట్టి అప్పం కాల్చాను, నూనె పిండి రెండు అలాగే ఉన్నాయి. ఎంత ఆశ్చర్యం! ఒక్కసారి ఆలోచించండి. ఏమంటది? అయ్యా, ఈ కరువు కాలంలో ఎక్కడికి వెళ్తావు? నా ఇంటికి రాయా. ఏలియాను తన ఇంటికి తీసుకొని వెళ్ళుండదా? అందుకే కదా రాశారు. ఏలియా ఆమె ఇంటికి వెళ్ళాడు. నేను అంటాను, ఎంత ధన్యురాలండి. ఏలియాను పోషించడానికి దేవుడు ఆహాబింటిని వాడుకోలేదు, రాజురు రాణిని వాడుకోలేదు, ఇశ్రాయేలు దేశంలో ఉన్న గొప్ప వాళ్ళని వాడుకోలేదు. ఇశ్రాయేలు దేశానికి బయట విగ్రహారాధన నిండిన ఆ దేశంలో దేవుని యందు విశ్వసించిన ఒక పేదరాలు, దీనురాలు, ఒక విధవరాల్ని దేవుడు వాడుకొని ఆ ఇంటికి కృప వచ్చింది. అపరిమితమైన దేవుని కృప వెతుకుతూ ఆ ఇంటికి వచ్చింది కాదంటారా? ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో, సారెపతు విధవరాలు జీవితంలో ఎన్ని అనుభవాలు నేర్చుకుంటున్నాం కదా. ఇక్కడ వినండి. ఇప్పుడు ఆ ఇంట్లో అంతకుముందు ఇద్దరు, ఎవరు? విధవరాలు, కొడుకు. ఆ ఇంట్లో ఏముంది? లోటు. ఆ ఇంట్లో ఏముంది? పేదరికం. ఆ ఇంట్లో ఏముంది? మరణం, చివరి భోజనం ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఏమేముందో చూడండి. ఆ ఇంట్లో సమృద్ధి. ఆ ఇంట్లో ఏలియా ఎవరు? అగ్ని వంటి ప్రవక్త కదా ఏలియా. ఆ ఇంట్లో ఆతిథ్యం. ఏలియా ఉన్న ఇల్లు, ప్రవక్త ఉన్న ఇల్లు, దేవుని కృప దర్శించిన ఇల్లు. అది ఆ పిండి తగ్గట్లేదు. ఇప్పుడు ఆ ఇంట్లో ఆహారం ఉందన్న సంగతి ఆ ఇరుగు పొరుగు వారు ఉంటారు, బంధువులు ఉంటారు. ఆ ఇంటి వారందరికీ అన్నం పెడుతున్నామా? ఆహారం పెడుతుంది. ఒక మాట చెప్పమంటారా? ఇచ్చింది ఎంత ఆమా? ఆ పిండిలో చిన్న అప్పం తన చేతిని నేనంటాను దేవుడు దీవించాడు. తన చేతి కష్టమును దేవుడు దీవించాడు. తన విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడు. తన లోబడే తీరుతెన్నుల్ని దేవుడు ఆస్వాదించాడు. ఇది కదండి విశ్వాసం. నాకు అనిపిస్తుంది, విధవరాలు, సారెపతు విధవరాలు, దేవుడు స్థాన పెట్టినప్పుడు ఆమెలో భక్తి ఎంత వెలికి తీశాడో కదా. ఎంతగా వెలికి తీశాడు ఆమెలో విశ్వాసాన్ని, దేవునికి లోబడే స్థితిని. చూసారా? ఎక్కడ భోజనం లేదు. ఒక్క సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఇంట పిండి తక్కువ అవడం లేదు, నూనె తక్కువ అవడం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు పని చేయడానికి వారు అనుమతించారు. దేవుడికి లోబడిన జీవితాలు. నిజంగా సారెపతు ఊరిలో, అవును, దేవుడు సాన పెట్టాడు. ఎవరికో తెలుసా? పరీక్ష పెట్టాడు. సారెపతు ఊరిలో భక్తిని శుభ్రపరిచాడు. తన సేవకుడిన ఏలియాకు తప్పలేదు. అక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచిన ఈ విధవరాలకి తప్పలేదు. దేవుడు పరీక్షా కాలంలో నిలబడ్డారు, వాళ్ళు లోబడ్డారు, సమృద్ధిని అనుభవించారు. ఇదే అండి సారెపతు విధవరాల జీవితం నుండి మనం నేర్చుకునే పాఠాలు. ఒక్కసారి ఈ వాక్యాన్ని ధ్యానించారు కదా, విన్నారు కదా, మళ్ళీ ధ్యానించండి. సారెపతు ఊరిలో దేవుడు నీకు సాన పెట్టాలని ఇష్టపడుతున్నాడు. మరి ఆయన నిన్ను పదునైన ఆయుధంగా చేసి తన కొరకు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సారెపతు అనుభవాలన్నీ మీ అనుభవాలుగా మారాలని నేను ఇష్టపడుతున్నాను. సారెపతు అనుభవాలలో నీవు ఎన్నో పాఠాలు నేర్చుకున్న తర్వాత భక్తి జీవితంలో సమృద్ధిని అనుభవించి అనేకులకు నీవు దీవెనకరమైన పాత్రగా, యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా దేవుడు నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరిచ్చిన సారెపతు ఊరు విధవరాల ద్వారా ఈ అనుభవాలన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు ప్రభా మాకు నేర్పించారు. ఎన్నెన్నో అనుభవాలు ప్రభా ఏలియా జీవితంలో. ప్రభా మీరు ఏలియా విశ్వాసానికి పరీక్ష, సారెపతు విధవరాలు వినయమునకు పరీక్ష. అపరిమితమైన మీ కృప ప్రభా మాకు నేర్పించారు. అంత మాత్రమే కాదు, మీ వాగ్దానం ఎంత గొప్పదో చెప్పారు. దాని వ్యవధిని ప్రభా యెహోవా భూమి మీద వర్షమును కురిపించు వరకు అని చెప్తూ ప్రభా దాని సమృద్ధిని గురించి వివరించారు. ప్రభా దాని సమృద్ధి ఆమె కుమారుడు
ఏలియా ఇంటివారు యెహోవా వర్షము కురిపించు వరకు నైనా వారు భోజనము చేస్తూనే వచ్చారు. ఈ మాటలు ప్రభువా మాకెంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి ప్రభువా. ఆశలు అడుగంటిపోయాయి. ఎవరికైతే ఉన్నారో నాయన చివరి భోజనం మరణము కనిపిస్తుంది చావక మునుపు అని ఎవరైతే అనుకుంటున్నారో వారిలో మీ కార్యం జరిగించండి నాయన. మీ వైపు చూస్తూ విశ్వాస జీవితంలో సాగడానికి ఎన్నడూ ప్రభువా వనరుల వైపు చూడకుండా విశ్వాసమునొక్క కర్త దాన్ని కొనసాగించేవాడైన మీ వైపు చూసి ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఈ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి మీరు మహిమ పొందమని దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెను. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ న్యూని సహవాసం, కాపుదల నడిపింపు మనందరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.